వైల్డ్ లైఫ్ స్మగ్లింగ్ జరుగుతుంది, రెడ్ శాండర్ స్మగ్లింగ్, ఈ మధ్య దాని సినిమాలు కూడా వచ్చాయి కదా, పుష్ప సినిమా వచ్చింది. ఈ కొత్తగా వస్తున్నాయి కావు ఇది. మా రోజుల్లో అడవి రాముడు అటువంటి సినిమాలు వచ్చాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, సబ్ ఇన్స్పెక్టర్ అయినా, డిఎస్పీ అయినా, కానిస్టేబుల్ అయినా డీల్ చేసే విధానం చట్ట పరిధిలో ఉండాలి. మీరు చట్ట ప్రకారం వ్యవహరించినప్పుడు ప్రజలు ఎట్లా మీరు చట్ట ప్రకారం వెళ్ళండి అని చెప్తారు? మీరు చట్టాన్ని అతిథులు కాదు కదా. వెనకాల మా లీడర్ ఉన్నారు లేదా మా బాస్ ఉన్నారు, ఏం చేసినా చూసుకుంటాడనే ధీమాతో కూడా కొన్నిసార్లు మాఫియాల చేతిలోకి వెళ్ళి చనిపోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. మన ఇంట్లో పిల్లలకు కూడా ఏం చెప్తాము, ఇది చేస్తే ఐ విల్ రివార్డ్ యూ, ఇది చేస్తే నేను శిక్షిస్తాను అని ఎప్పుడైతే మెసేజ్ వెళ్తుందో దాన్ని నిలబడతారు. కావాలని తప్పులు చేసినప్పుడు వాళ్ళు స్వార్థానికి వాళ్ళ పొజిషన్ ఉపయోగించుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని క్షమించము. క్రిమినాలజీలోనే ఒక థియరీ ఒకటి ఉంది, ప్లెజర్ అండ్ పెయిన్ థియరీ అని. నేను ఏ పని చేస్తానో, ఏది చేయడంలో ఆనందం అనేది ఉందో, హ్యాపీనెస్ ఉందో ఆ పని నేను చేస్తాను. కొంతమంది ఫర్ ద కిక్ ఆఫ్ ఇట్ కూడా చేస్తారు. రెండవది, ఏది చేయను, నాకు ఎక్కడైతే నష్టం కలుగుతుందో, కష్టం కలుగుతుందో, శిక్ష పడుతుందో అది చేయండి. నిందితుడు దొరికినప్పుడు పబ్లిక్ డిమాండ్స్ ఎన్కౌంటర్ ఇన్స్టెంట్ జస్టిస్, అట్ ద సేమ్ టైం మీడియాలో కూడా వస్తుంటాయి. మీరు చేయాల్సిన చిన్న చిన్న పనులు సక్రమంగా, డిసిప్లిన్ గా, క్రమం తప్పకుండా మీరు చేసుకుంటూ వెళ్తే పరిస్థితులు అదుపులోనే ఉంటాయి. రేప్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వెన్ దే హ్యాపెన్ బిట్వీన్ నోన్ పీపుల్, ఇంట్లోనే జరిగే పరిస్థితులు ఉన్నాయి. చట్టం మరీ అంత పనికిమాలింది ఏం కాదు. రేపు ఏకే ఖాన్ సార్ పాడ్కాస్ట్ ఉందని నేను మా కొలీగ్స్తో డిస్కస్ చేసేటప్పుడు ఆ పర్సన్ రీకలెక్ట్ చేశారు సార్, ఎండీగా మీరు స్టేషన్కి వెళ్ళి వాష్రూమ్ చెక్ చేశారండి. ఎండీలు వస్తుంటారు, పోతుంటారు, సీనియర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ వ్యవస్థ నడిచేది కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు. You know, the beauty of APSRTC was that was the biggest public sector road transport corporation in the world. వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ ఖాన్ సార్. నమస్కారం. నమస్తే సార్. సార్ లైక్ పోకిరి మూవీలో మహేష్ బాబు ఫైట్స్ అగేన్స్ట్ మాఫియా బై బీయింగ్ అన్ అండర్ కవర్ ఏజెంట్. దెన్ రామ్ చరణ్ నటించిన ధృవ మూవీలో ఈ ఫైట్స్ అగేన్స్ట్ కరప్షన్ అండ్ కార్పొరేట్ సిస్టమ్. సల్మాన్ ఖాన్ ఏమో దబంగ్ మూవీలో ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇలాంటివి కూడా చేస్తాడు. ఫైనలీ ఓకే, హీరోగా ఏం చేయాలో ఆ ఆస్పెక్ట్ ఉంటుంది. అంటే ఒక కామనర్కి, సర్వీస్ గురించి తెలియని వ్యక్తికి అసలు ఒక పోలీస్ ఆఫీసర్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ వర్క్ ఏంటి సార్ ప్రాక్టికల్గా? మీరు చెప్పిన 3 సినిమాల్లో మొదటిది చూడలేదు, మిగతా 2 చూశాను నేను. ఓకే. సో సినిమా అనేసరికి కొంచెం ఎగ్జాగరేషన్ వస్తుంది, అంటే బేసిక్ ట్రూత్ అనేది ఉంటుంది. ఆ ఎలిమెంట్నే తీసుకొని కొంచెం దాన్ని ఇంకా బాగా చాలా అతిశయోక్తిలోకి తీసుకెళ్ళిపోతారు. అది కాకపోతే సినిమా ప్రొడ్యూస్ చేయడం, దాన్ని నడపడం, సక్సెస్ అయ్యేటట్టు చేయడం చాలా కష్టం. కాబట్టి దాన్ని అక్కడ పక్కన పెడదాం. బట్ పోలీస్ ఆఫీసర్స్కి అటువంటి సిచ్యువేషన్స్ రానే వస్తాయి. ఫీల్డ్లో కొంచెం మాఫియాతో డీల్ చేయడం కావచ్చు, లేకపోతే క్రైమ్ సిండికేట్స్తో కావచ్చు, లేకపోతే లిక్కర్ సిండికేట్స్, ఇటువంటివన్నీ డిఫరెంట్ ఆర్గనైజ్డ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటితో డీల్ చేయాల్సిన అవసరం వస్తుంది. అందుకే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, సబ్ ఇన్స్పెక్టర్ అయినా, డిఎస్పీ అయినా, కానిస్టేబుల్ అయినా ట్రైనింగ్ అప్పుడు ఆర్గనైజ్ క్రైమ్ గురించి కూడా వాళ్లకు నేర్పించడం జరుగుతుంది. దానికి కూడా సెపరేట్ చట్టాలు ఉన్నాయి. బేసిక్ ఐపీసీ, సిఆర్పిసి, ఇప్పుడు ఐపీసీ అన్నాము, బిఎన్ఎస్ఎస్ అంటున్నాము. అటువంటి వాటితో పాటు ప్రత్యేకమైన చట్టాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దే ఆర్ ఆల్ స్పెషలైజ్డ్ టైప్ ఆఫ్ క్రైమ్స్. దాన్ని డీల్ చేయడానికి డీల్ చేసే విధానం చట్ట పరిధిలో ఉండాలి. అది చేయడానికి కూడా ఇటు ఆ చట్టాల పట్ల అవగాహన ఉండాలి, చేసే పద్ధతి సక్రమంగా ఉండాలి. దాంతోపాటు ఫీల్డ్ సిచ్యువేషన్స్ కూడా చాలా వస్తుంటాయి. ఉదాహరణకు లారీల్లో పెద్ద ఎత్తున ఫారెస్ట్ ఏరియాస్ నుంచి స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది, లేకపోతే వైల్డ్ లైఫ్ స్మగ్లింగ్ జరుగుతుంది, రెడ్ శాండర్ స్మగ్లింగ్, ఈ మధ్య దాని సినిమాలు కూడా వచ్చాయి కదా, పుష్ప సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ రోజు కొత్తగా వస్తున్నాయి కావు ఇది. మా రోజుల్లో అడవి రాముడు అటువంటి సినిమాలు వచ్చాయి. వాటిలో కూడా ఈ స్మగ్లింగ్ ఆస్పెక్ట్ పైన చాలా ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ ఉన్నాయి సమాజంలో, ఇవి ముందు నుంచి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. వీటికి ట్యాకిల్ చేయాలంటే సెలక్షన్ ప్రాసెస్లో మంచి ఆఫీసర్స్నే ఎంచుకుంటాం. కానిస్టేబుల్స్ అయినా అలాగే మంచి వాళ్ళనే ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. చట్టాల పట్ల అవగాహన, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ ఎండ్యూరెన్స్, ఇవన్నీ కూడా బాగా ట్రైన్ చేస్తారు. ఐపీఎస్ ఆఫీసర్స్లో కూడా 25 కిలోమీటర్ వాక్ కూడా ఉంటుంది.
Okay. యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు జాగ్, యూ హ్యావ్ టు రన్. రైట్ సార్. తర్వాత జంగల్ సర్వైవల్. ఒక 2 రోజులు మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తే, డ్రై రేషన్స్ ఇచ్చేస్తే మీరు ఎట్లా కంప్లీట్ చేసుకొని బయటకు వస్తారు దానికి అన్నది. అంటే షెల్టర్ ఎట్లా సార్ జంగల్లో వదిలినప్పుడు? అంతే, మీ అంతకు మీరు టెంట్స్ వేసుకొని. టెంట్స్ వేసుకొని ఉండాలి. దానికి కావాల్సినవి ఉంటాయి కొన్ని సరంజామా, ఒక బ్యాక్ ప్యాక్ ఇస్తారు, దాన్ని పట్టుకొని మీరు చేయాల్సిన అవసరం ఉంది. అచ్చా. అదే కాకుండా ట్రైనింగ్ లో అవుతుంది సార్. ఇవి అప్పుడు అవుతుంది. మళ్ళీ మన రాష్ట్రాల్లో అయితే మిగతా రాష్ట్రాలు కూడా దాన్ని అనుకరించాయి. గ్రే హౌండ్స్ ట్రైనింగ్ లో గ్రే హౌండ్స్ ట్రైనింగ్ ఉంది. గ్రే హౌండ్స్ ట్రైనింగ్లో ఏమవుతుంది, మీరు యూ విల్ హ్యావ్ టు గో అలాంగ్ విత్ టీమ్స్ అండ్ సర్వైవ్ ఇన్ ది జంగల్స్. ఇప్పుడు మేము ఏఎస్పీలు ఉన్నప్పుడు మేము గ్రే హౌండ్స్ లేదు ఆ రోజుల్లో. మా అంతకు మేము ఏం చేసాము, ఓఎస్డి ఆపరేషన్స్ అంటే 2-3 చాలా నక్సల్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లో ఉండడం జరిగింది. ఓకే. అప్పుడు ఒకసారి నేను అలాగే డీజీపీ కూడా అయ్యాడు తర్వాత ఆయన, నాకు ఏఎస్పీగా ఉండేవాడు ఆయన. ఓకే. ఆయన పిలుచుకొని ఒక యంగ్ టీం తీసుకొని ఒక అడవిలో ఒక ప్రాంతంలో చెప్పాను, అక్కడ దిగిపోయి ఇక బండ్లన్నీ పంపించేసేయండి అని. ఆయన ఆశ్చర్యంగా అడిగాడు, ఎందుకు సార్ అన్ని పంపించేస్తున్నాడు, మనం ఇక్కడ నుంచి కాలినడకలు వెళదాం, ఎంతవరకు వెళ్దాం అన్నాను. నేను డెస్టినేషన్ చెప్పాను, దాదాపు 81 కిలోమీటర్లు ఉంది, 81 కిలోమీటర్స్ వెళ్దాం అని. చాలా రోజులు పడుతుందేమో అని, పట్టని పోదామని రోజు 10-15 కిలోమీటర్లు నడుచుకుంటూ అడవిలో దాదాపు 7 రోజులు అయిపోయింది. 8వ రోజు చేరుకున్నాం అక్కడికి. మధ్యలో తాండాల్లో అక్కడే వాళ్ళు వండిన భోజనం తినుకుంటూ చేసుకుంటూ వెళ్ళాం. దీనివల్ల ఏమొచ్చింది, ధైర్యం వచ్చింది. అంటే దేనికైనా సిద్ధం అనేది ఒకటి వచ్చింది. కొన్ని కాల్పులు జరిగాయి, మా సైడ్ నుంచి కొన్ని అటు జరిగాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కూడా జరిగాయి. దాంతో ఉన్న భయం అనేది పోయింది ఫైరింగ్ అంటే. నెంబర్ 1. నెంబర్ 2, మీ ఫిజికల్ ఫిట్నెస్ పైన, స్టామినా పైన కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. మెంటల్ స్టామినా కూడా, మెంటల్ స్టామినా, రెసిలియన్స్ చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. సో ఇవన్నీ అయ్యేసరికి ఏమైంది, రేపు మా కమాండోస్ వెళ్ళినా, లేకపోతే యంగ్ ఆఫీసర్స్ ఎవరు వెళ్ళినా మాకు కూడా ఒక అవగాహన ఉంటుంది, ఓహో ఇలా ఉంటుంది పరిస్థితి, ఇలా చేసుకోగలుగుతారు, ఇది చేయగలుగుతారు, ఇది చేయలేరు అన్నది. ఎంపతి కూడా బిల్డ్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ లీడర్షిప్. మీరు ఇప్పుడు చూడండి, లీడర్షిప్లో ఒక చిన్న ప్రిన్సిపల్ ఉంది. ప్లీజ్. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే, కింద స్థాయిలో ఏ స్థాయిలు ఉన్నాయో వాటిలో అవసరమైతే మీరు అక్కడ వెళ్ళి ఆ పని చేయగలగాలి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవసరమైతే లాఠీ చార్జ్ జరిగేటప్పుడు కానిస్టేబుల్గా కూడా వ్యవహరించగలగాలి. ఒక కమిషనర్ అయినా అది చేయగలగాలి. మీరు చేయలేని పని మీ జూనియర్ లెవెల్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఆ పని మీరు ఆశించడానికి మీకు హక్కు లేదు. సింపుల్. సో ఈ ఒక సిద్ధాంతం మనం పెట్టుకుంటే లీడర్గా మీరంటే వాళ్ళకి గౌరవం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే, ఆయన పైన కూర్చొని మాట్లాడుతుంటారు, వీళ్ళకి ఫీల్డ్ సిచ్యువేషన్ ఏమిటి, క్షేత్ర స్థాయిలో ఎలాంటి పరిస్థితులు అనేది వీళ్ళకి అవగాహన లేదు, అసలు ఏదో చేయమంటారు అని. అది అన్నప్పుడు మీ లీడర్షిప్ పైన నమ్మకం ఉండదు. ఇదొకటి. తప్పులు జరుగుతాయి, మేము చేసాము, ఇప్పుడున్న ఆఫీసర్ చేస్తారు, జూనియర్ లెవెల్స్లో జరుగుతుంటాయి. తప్పులు అలాగే నేర్చుకుంటాం. తప్పు కానీ ఒప్పు కానీ ఏదైనా జరిగినప్పుడు అతను సిన్సియర్గా అక్కడ పనిచేశాడు అని ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో, యూ హ్యావ్ టు స్టాండ్ బై దెమ్. పర్టికులర్లీ ఐఏఎస్ ఐపీఎస్లో మేము చేయాల్సింది ఇది. క్షేత్రస్థాయిలో చాలా రేర్గా వెళ్తుంటాం, ప్రతిసారి వెళ్ళే అవకాశం రాదు, కుదరదు అది. సో అటువంటప్పుడు వాళ్ళను డిఫెండ్ చేసి వాళ్ళ వైపు నిలబడడం, చేయడం అన్నది. ఎప్పుడైతే ఈ ఆఫీసర్ పైన మనకు నమ్మకం లేదు, వెళ్ళి చేస్తాము, అంతా సక్రమంగా జరిగిందంటే తను క్రెడిట్ తీసుకుంటాడు, లేదు తప్పు జరిగిందంటే ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయడం ఏదో చేస్తాడు అన్నప్పుడు ఏ ధైర్యంతో పనిచేస్తాడు అతను. సో సీనియర్ లీడర్షిప్, మీకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది, మిమ్మల్ని ఎవరు ముట్టుకోలేరు. ఇక్కడ నుంచి అక్కడి వరకు స్థాన భ్రంశం చేయడం తప్ప, అంటే ట్రాన్స్ఫర్ చేయడం ఏమో చేయలేరు. అది 30-40 సంవత్సరాల్లో కొన్నిసార్లు జరుగుతుంది. మంచి పోస్టులు వస్తాయి, కొన్ని రావు, రకరకాలుగా ఉంటుంది. సో దాన్ని పెద్ద పట్టించుకోకుండా ఎప్పుడైతే మీరు మీ ఫోర్స్తో, పర్టికులర్లీ ఐపీఎస్లో నిలబడగలుగుతారో, వాళ్ళు దే విల్ డెలివర్ రిజల్ట్స్. నేను చాలా మంది ఆఫీసర్స్ను ఫీల్డ్ క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళని చూశాను. ఎప్పుడైతే లీడర్షిప్లో వాళ్ళకి నమ్మకం ఉంటుందో, దే గివ్ దేర్ లైఫ్ టు యూ, దే గివ్ యూ ఎక్సలెంట్ రిజల్ట్స్. సో అది ఆ లీడర్షిప్ నిలబెట్టుకోవడం,
నిలబడడం అన్నది ఐపీఎస్ ఆఫీసర్స్ యొక్క ప్రథమ కర్తవ్యం, అది మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అమేజింగ్ సార్, అమేజింగ్. అంటే మీరు చెప్పిన అంశాలు యాక్చువల్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ద డ్యూటీ. కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. ప్లీజ్ ప్లీజ్. యంగ్ ఏఎస్పీగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో ఏఎస్పీగా ఉన్నాను. ఆల్మోస్ట్ 3 years ఉన్నట్టున్నారు కదా సార్? 3 సంవత్సరాలు 86 నుంచి 89, 1986 నుంచి 89. అంతకుముందు అదే జిల్లాలో ఏఎస్పీ కూడా పనిచేశాను. పనిచేసినప్పుడు ఒక దసరా అప్పుడే ఎలక్షన్ జరిగాయి. 1987 మండల్ ఎలక్షన్ జరిగాయి. జరిగినప్పుడు ఏమైంది, పాత సర్పంచ్లు వెళ్ళి కొత్త వాళ్ళు వచ్చారు. దసరా అన్నది చాలా పెద్ద ఎస్పెషల్లీ తెలంగాణ ఉత్సవం, పండగ. తెలంగాణలో చాలా ఎక్కువ. జమ్మి చెట్టు దగ్గర దట్స్ వేర్ సర్పంచ్ ఆర్ సంబడి బిగ్ ఇన్ ది విలేజ్, వాళ్ళ లీడర్షిప్ అన్నది అక్కడ కనబడుతుంది. అది పాత సర్పంచ్ తనే చేయాలంటాడు, కొత్త సర్పంచ్ నువ్వు సర్పంచ్ కాదు, నేను వచ్చాను కాబట్టి నేను చేయాలి, నా ఆధ్వర్యంలో జరగాలని రానంటాడు. చాలా చోట్ల క్లాషెస్ జరిగాయి దీనికి సంబంధించి. ఒక చోట ఒక కానిస్టేబుల్ అటాక్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, ఒక యూనిఫామ్లో ఎవరినన్నా ముట్టుకుంటే అది ఒక మర్డర్ కేసు కంటే కూడా సీరియస్గా తీసుకుంటాం. నిలబడినాం దానిపైన. అది నిలబడి ఆ ఎస్ఐ ఆ కానిస్టేబుల్ డిఫెండ్ చేయడంలో దాదాపు రాజకీయంగా కొన్ని సమస్యలు వచ్చాయి. నా సస్పెన్షన్ వరకు వచ్చింది వ్యవహారం అది. బట్ దెన్ దేర్ వాజ్ ఏ చీఫ్ మినిస్టర్, ద మ్యాటర్ వెంట్ టు హిస్ నోటీస్ అండ్ నాలెడ్జ్. ఇప్పుడు మంచి ఐజీ ఇంటెలిజెన్స్ కూడా ఉన్నారు. ఆయన కూడా తీసుకెళ్ళి సీఎం గారి దగ్గర వివరించిన తర్వాత, you know what the CM said? We are proud of IPS officers like you, whose blood boils when you see injustice. ఒక క్షేత్రస్థాయిలో ఒక కానిస్టేబుల్కి మనం వెంటనే నిలబడకపోతే అతను ఎట్లా పనిచేస్తాడు, అతని ధైర్యం ఏంటి, వ్యవస్థ అంతా వెనక ఉందని. అదే వేరే డిపార్ట్మెంట్ నుంచి ఒక ఉద్యోగి ఎవరిని వెళ్ళినప్పుడు అతను అసాల్ట్ చేయొచ్చు, అతన్ని కొట్టవచ్చు, అతన్ని తిట్టొచ్చు. కానిస్టేబుల్ అయితే చేయరు. అది ఎందుకు? వాళ్ళకి తెలుసు ఇతను వస్తున్నది ఒక వ్యక్తిగా కాదు, ఒక వ్యవస్థగా వస్తున్నాడు. ఇతనికి ఏదన్నా జరిగిందంటే వ్యవస్థ మొత్తం ఇది అవుతుందండి. అది ఎప్పుడైతే ఆ నమ్మకం అన్నది కానిస్టేబుల్కి పోతుందో, he can't work effectively in the field. మనం పోలీస్ ఆర్గనైజేషన్గా సీనియర్ లీడర్స్గా మనం ఆ నమ్మకాన్ని అతను కలిగించాలి. ఏదైతే ఇథోస్ ఉందో దాన్ని మనం నిలబెట్టాలి. నిలబెట్టగలిగినప్పుడు ఎన్ని వ్యవస్థిత కృత నేరాలైనా మనం దాన్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. మాఫియాల్లో ధైర్యంగా వెళ్ళి సమాచారం తెచ్చేది ఎవరు? రేపు ఏదైనా జరిగినప్పుడు ఒక షూట్అవుట్ లేకపోతే రిస్కీ సిచ్యువేషన్స్ ఎంటర్ అయ్యేవారు వీళ్ళే, సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ వీళ్ళే వెళ్తారు. వాళ్ళు ఏ ధైర్యంతో వెళ్తున్నారు? వెనక మీరు ఉన్నారనే ధైర్యంతో వెళ్తున్నారు వాళ్ళు. సో అది దట్ లీడర్షిప్ వి మస్ట్ కీప్. అమేజింగ్. సార్, కొన్నిసార్లు మీరు చెప్పినట్టు డెఫినెట్గా దట్ ఈస్ అ వెరీ ప్రాక్టికల్ అడ్వైస్ ఫర్ ఆఫీసర్స్ అండ్ ద సిస్టమిక్ అడ్వాంటేజ్. ఇఫ్ ద లీడర్షిప్ ఇస్ స్ట్రాంగ్, హౌ ఇట్ అంటే ఒక మొరాల్ ఎలా బిల్డ్ అవుతుంది అనేది ప్రాక్టికల్గా క్లియర్ ఉంది సార్. కానీ అనదర్ ఆస్పెక్ట్ ఏమవుతుందంటే, సమ్ టైమ్స్ పోలీస్ పీపుల్ బికమ్ ఓవర్ యాక్టివ్, ఓవర్ రియాక్టివ్ ఆల్సో. అంటే వెనకల మా లీడర్ ఉన్నారు లేదా మా బాస్ ఉన్నారు, ఏం చేసినా చూసుకుంటాడు అనే ధీమాతో కూడా కొన్నిసార్లు మాఫియాల చేతిలోకి వెళ్ళి చనిపోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. మీరు మీ ఆఫీసర్స్కు, మెన్కు ఏ మెసేజ్ అనేది మీరు పంపించారు అనేది ఇంపార్టెంట్. ఏ పరిస్థితుల్లో ఏది చేసినప్పుడు మేము వాళ్ళతో నిలబడతాము, కావాలని తప్పులు చేసినప్పుడు వాళ్ళు స్వార్థానికి వాళ్ళ పొజిషన్ ఉపయోగించుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని క్షమించము అన్నది ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుసు. మన ఇంట్లో పిల్లలకు కూడా ఏం చెప్తాము, ఇది చేస్తే ఐ విల్ రివార్డ్ యూ, ఇది చేస్తే నేను శిక్షిస్తాను అని ఎప్పుడైతే మెసేజ్ వెళ్తుందో దాన్ని నిలబడతారు. నేను కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి ఒక విషయం చెప్తాను, నా అనుభవంలో ఉన్నది. ఆర్టీసీలో నేను మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తాను. నేను యాక్చువల్లీ దాని మీద చాలా క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను. ఏపీఎస్ఆర్టీసీలో అప్పుడు ఇంకా రాష్ట్రం విడిపోలేదు, ఒకటి వస్తుంది. ఆ టైంలో నేను 2012 నుంచి 2014 వరకు ఎండీగా పనిచేశాను. You know, the beauty of APSRTC was that was the biggest public sector road transport corporation in the world. Guinness Book of దీంట్లో కూడా అతి పెద్ద రవాణా సంస్థగా దాంట్లో ఎంటర్ అయింది. అది ప్రపంచంలో అతి పెద్దది ఏపీఎస్ఆర్టీసీ. అక్కడ ఉన్న ప్రొఫెషనలిజం, స్టాండర్డ్స్, మేనేజ్మెంట్ స్టైల్ ఇవన్నీ కూడా మిగతా అన్ని రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయంగా నిలిచింది. అటువంటిది ఇప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు
నేను ఒక సింపుల్ మెసేజ్ పంపించాను. వేల సంఖ్యలో డ్రైవర్స్ కండక్టర్స్ ఉన్నారు అక్కడ. ఎస్ సార్. మెయిన్ ఫల్క్రమ్ ఎవరు? ఆర్టీసీకు మెయిన్ ఎండీలు వస్తుంటారు, పోతుంటారు, సీనియర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ వ్యవస్థ నడిచేది కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు. వీళ్ళపైన ఆధారపడి నడుస్తుంది. బికాస్ దే ఆర్ ది అర్నర్స్, దే ఆర్ ది వన్స్ హూ సస్టైన్ దట్ సిస్టమ్ అండ్ మెయింటైన్ ది ఆర్గనైజేషన్. సో అటువంటిప్పుడు ఒకటే మెసేజ్ ఇచ్చాం. మీకు ఏదన్నా కష్టాలు వచ్చినప్పుడు, అంటే ఒక యాక్సిడెంట్ జరిగింది, మీ వల్ల జరగలేదు ఒక డ్రైవర్కు, అటువంటప్పుడు వ్యవస్థ మొత్తం మీద నిలబడుతుంది. వీ విల్ కమ్ డిఫెండ్ యూ ఇన్ ద పోలీస్ స్టేషన్, ఇన్ ద కోర్ట్. పోలీస్ డిపార్ట్మెంట్తో కేసు అయినా సరే మేము వస్తామని. అంతకుముందు ఒక వాతావరణం ఉండేది. అదేంటంటే ఒక యాక్సిడెంట్ అయిపోతే మనం ఎప్పుడు కూడా చిన్న వెహికల్, పెద్ద వెహికల్ సైకాలజీ మనది. ఒక సైకిల్కు ఆర్టీసీ బస్కు మధ్యలో యాక్సిడెంట్ జరిగిందంటే ఆర్టీసీ బస్సే డ్రైవర్దే తప్పు. డ్రైవర్ని పట్టుకొని కొడుతుంటారు కూడా. ఎగ్జాక్ట్లీ, ఐ వాంట్ టు కమ్ టు దట్. మీడియా కవరేజ్ లో కూడా డ్రైవర్ నెగ్లిజెన్స్ అనేది చాలా వచ్చేస్తుంది. పెద్ద వెహికల్ ఏదైతే ఉంటుందో, లారీకు ఒక 2 వీలర్కు జరిగిందంటే లారీ డ్రైవర్దే తప్పు అండి. ఎగ్జాక్ట్లీ. చాలా ఉదాహరణలు ఉంటాయి. అక్కడ వీళ్ళందరూ బాగా ట్రైన్డ్ డ్రైవర్స్. వీళ్ళు 2 వీలర్ డ్రైవర్, లైసెన్సే ఉండదు, తాగి వచ్చి ఉంటాడు, ఎక్కడో యాక్సిడెంట్ చేస్తాడు. దానివల్ల జనం అంతా ఇతను కొట్టడం గిట్టడం చేస్తే ఇతను బస్సు వదిలి పారిపోతున్నాడు. అక్కడ కంప్లైంట్ కూడా చనిపోయింది ఎవరో అది చూసుకొని దానిపైన అతను విక్టిమ్గా పెట్టి కేసు రిజిస్టర్ చేస్తున్నారు. డ్రైవర్ దురుసుగా డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయింది, ఇది చనిపోయాడు కాబట్టి ఇతను ముద్దాయి, అతన్ని పట్టుకెళ్ళడం పెట్టడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఐ కెప్ట్ 8 రిటైర్డ్ డిఎస్పీస్ను నేను 8 జోన్స్గా క్రియేట్ చేసి ఏపీఎస్ఆర్టీసీలో పెట్టాను. యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు స్పాట్కి వెళ్ళాలి. ముందు మన తప్పు ఉందా లేదా, తప్పు ఉంటే చెప్పండి, ఓకే చట్ట ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి, అయినా విల్ స్టాండ్ బై హిమ్. మీరు చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, ఐపీసీ, సిఆర్పిసి ఆ రోజుల్లో దాని ప్రకారం. తప్పు లేదు, వీ విల్ డిఫెండ్ హిమ్, విల్ స్టాండ్ బై హిమ్. అంటే ఒక డ్రైవర్కు కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. కండక్టర్ కూడా సిమిలర్ టైప్ ఆఫ్ స్టెప్స్ వర్ టేకన్ టు ప్రొటెక్ట్ హిజ్ ఇంట్రెస్ట్. బట్ అట్ ది సేమ్ టైమ్ వీ సెంట్ ఎ మెసేజ్. ఎవరైనా తాగి కానీ నిర్లక్ష్యం కానీ డ్రైవర్ యాక్సిడెంట్ చేసినప్పుడు అతన్ని విల్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ జాబ్. కఠిన శిక్షలు ఉంటుంది, స్ట్రైట్ డిస్మిసల్. రెండవది, ఒక కండక్టర్ ఆర్టీసీ డబ్బు ఒక పైసా వాడు ముట్టుకున్నా వాడిని మేము వదిలేస్తాం. ఎందుకంటే ఆర్టీసీ బ్రతికేదే ఫేర్ కలెక్షన్ పైన. అక్కడ కలెక్షన్ మొదలైందంటే క్యాష్, అందులో క్యాష్ చాలా టెంప్టేషన్ మీకు ఇది చేయాలంటే. వేరే పద్ధతులు అయితే ఏదో ఆలోచిస్తారు కానీ క్యాష్ డైరెక్ట్గా కనబడేటప్పుడు కరప్షన్ అనేది రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఆర్టీసీ ఒక పైసా ముట్టుకున్న కండక్టర్ను వదలము, ఉద్యోగం తీసేస్తాం. తాగి ఎవరైనా నడిపి యాక్సిడెంట్ క్రియేట్ చేసినట్టు డ్రైవర్ను డిస్మిస్ చేస్తాం. ఈ రెండు అన్నది చాలా స్ట్రైట్గా పంపించాం. ఆన్ వన్ హ్యాండ్ వీ అప్హెల్డ్ దర్ రైట్స్, వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని కాపాడాము, వాళ్ళు ప్రొటెక్ట్ చేసాం. ఇంకొక వైపు అతను తప్పు చేసినప్పుడు మాత్రం శిక్ష ఇది ఉంటుంది అనేది. ఇలా క్రింది స్థాయికి ఎప్పుడైతే ఒక స్పష్టంగా ఒక మెసేజ్ అనేది మీరు పంపిస్తారో, ఇటు డిఫెండ్ చేస్తాము, అటు మా అంతకు మేమే బయట వాళ్ళు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మేమే యాక్షన్ తీసుకుంటాం అనుకుంటాము. వ్యవస్థ సక్రమంగా నడపడానికి ఉపయోగపడుతుంది. లీడర్షిప్లో కూడా భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, దానికి తోడు ఒక రకమైన లాయల్టీ కూడా డెవలప్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సిస్టమిక్ లాయల్టీ ఉంటేనే ఎఫిషియన్సీ. బిగ్ ఆర్గనైజేషన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏది సహిస్తాము, దేన్ని ప్రమోట్ చేస్తాము, దేన్ని అసలు సహించము, ఎక్కడైతే శిక్షలు ఇస్తాము అనేది స్పష్టంగా సింపుల్గా ఒక మెసేజ్ పంపించాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత కమ్ వాట్ ఎవర్ మే, విల్ హ్యావ్ టు స్టాండ్ బై దట్. ఇంకొక ఇది ఆర్టీసీ సంబంధించి ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు వెల్ఫేర్ కోసం అంతకుముందు ఎండీలు చేశారు, నేను చేశాను. డైరెక్ట్లీ వెన్ ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది డ్రైవర్స్, కండక్టర్స్, మెకానిక్స్, ట్రేడ్ యూనియన్స్ చాలా స్ట్రాంగ్ ఆర్టీసీలో, రికగ్నైజ్ ట్రేడ్ యూనియన్స్. వాళ్ళు వచ్చారు, సార్ మీరు ఇవి చేయడానికి వీలు లేదు, యూనియన్ల ద్వారా చేయాలని. ఎందుకు చేయకూడదు? ఐఎమ్ ది ఎండీ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దర్ ఇంట్రెస్ట్. ఒక జోన్లో ఇట్లా జరిగిన తర్వాత 2-3 సస్పెండ్ చేయడం జరిగింది, కొంతమందిని డిఫెండ్ చేయడం జరిగింది. మీరు యూనియన్ల ద్వారా ఇది చేయడం లేదు కాబట్టి మేమంతా స్ట్రైక్లో వెళ్తా ఉన్నారు. ఓకే, ఆ జిల్లా మొత్తం స్ట్రైక్లో వెళ్ళింది. అప్పుడున్న ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి చెప్పారు,
ఎందుకు వాళ్ళది పెట్టుకుంటారు అనవసరంగా, ఏదో వదిలేయండి చేయండి. లేదు సార్, ఇస్ ఎ టెస్ట్ కేస్, ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ బై. 37 రోజులు స్ట్రైక్ చేశారు. 37 days. I said, no, I'm not yielding. I did not yield. How will you tell? How can anybody, any trade union tell that MD can do this, cannot do this? మేము రికగ్నైజ్డ్ యూనియన్ కాబట్టి మా ద్వారానే జరగాలంటే తప్పది. మీరు చేయండి, నేను చేస్తాను. దాని తర్వాత నేనైతే కండక్టర్ డ్రైవర్ డ్రెస్ ఒకటి కొట్టించుకున్నాను. ఇంకొకటి మెకానిక్ది బ్లూ డ్రెస్ ఉంటుంది కదా, ఇది కాకే బ్లూ డ్రెస్ కొనించుకున్నాను. చాలా తిరిగామండి ఆర్టీసీ బస్సెస్లో. ఆర్టీసీ బస్సులో వెళ్ళేటప్పుడు కండక్టర్ డ్రెస్ వేసుకొని బస్సులో వెళ్ళారు? వెళ్ళాము. ఓకే. ఉండేది నా దగ్గర. నేను ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే సర్ప్రైజ్ విజిట్ బస్సులోనే ట్రావెల్ చేశాను. నేను మా సీనియర్ ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా ఒక విషయం చెప్పాను, మీరు కనీసం మీ 50% జర్నీ బస్సెస్లో తిరగకపోతే మీకు ఆర్టీఏ కూడా ఇవ్వను అనేది. చేశాను. మేము వెళ్ళాము. సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కూడా నాతో పాటు వచ్చారు. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే 3-4 బస్సులు మారి వెళ్ళేవాళ్ళం. ఒక లోకల్ బస్సు, ఒక పల్లె వెలుగు, మళ్ళీ అక్కడ నుంచి ఒక నైట్ బస్సు. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలి దాంట్లో. అక్కడ చేసేటప్పుడు మేము డ్రైవర్ పక్కనే కూర్చునేవాళ్ళం, ఆ బాయ్నెట్ పైన. కండక్టర్ కూడా పక్కనే ఉండేవాడు. రాత్రంతా వాళ్ళతో మాట్లాడుతూ కూర్చునేవాళ్ళం. వాళ్ళు ఆర్టీసీ లోపల ఏం జరుగుతుంది, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఈ సంస్థను, వాళ్ళు ఇచ్చిన సలహాలు కొన్నిసార్లు సీనియర్ మేనేజ్మెంట్ నుంచి కూడా రావు మీకు. రైట్. ఇంకో కంఫర్ట్స్ అన్ని వదిలేసి ఇలా తిరగడం ఇబ్బంది కాలేదు. బట్ వృత్తి ధర్మం అంతే, అది వృత్తి ధర్మం. నేర్చుకోవాలనుకోండి. ఎందుకంటే సరే పోలీస్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాలు ఉన్నాము, ఆర్టీసీలో ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెళ్తాము. స్ట్రైట్గా టాప్లో వెళ్ళాము. కింద పరిస్థితులు ఏమిటో తెలియకుండా మీరు ఎట్లా రన్ చేస్తారు ఆర్గనైజేషన్? చేయలేరు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, అప్పుడు ఒక ఇంప్రూవ్మెంట్స్ ఎలా వస్తాయన్నది. ఒకసారి విజయవాడ వెళ్ళేటప్పుడు వేసవికాలం బస్సులో వెళ్ళేటప్పుడు సడన్లీ 500 ml బాటిల్ తెచ్చిపెట్టారు, వాటర్ బాటిల్. ఓకే. నేను చెప్పాను 500 ml ఎందుకు, 200 సరిపోతుంది కదా అన్నాను. లేదు సార్, సమ్మర్ కదా, అది అవసరం అవుతుంది అన్నారు. బస్సులో వెళ్ళి విజయవాడ రీచ్ అయిన తర్వాత అందరు దిగిన తర్వాత నేను, మా ఈడీ గారు ఒకరు ఉన్నారు మాతో పాటు, మేము ఇద్దరం లోపల నుంచి బోల్డ్ చేసుకుని బస్సు కూర్చుందామని అన్ని బాటిల్స్ కలెక్ట్ చేసాం. ఎంతమంది ఓపెన్ చేయలేదు, ఎంతమంది కొంత మాత్రమే తాగారు, కొంతమంది సగం తాగారు, ఎంతమంది పూర్తిగా తాగారు. అయిన తర్వాత ఒకటే అన్నాను, ఇది అవసరం, చూశారు కదా ఎంతమంది సగం తాగి వదిలేసినవి ఉన్నాయి. వై ఆర్ వి స్పెండింగ్ అన్నెసరీ మనీ, వేస్టింగ్ మనీ ఆన్ దిస్. 200 ml పెడదామని 200 ml. అప్పుడప్పుడే ఆర్టీసీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఎండి సెంట్రిక్ ఆర్గనైజేషన్. ఎండి ఏం నిర్ణయించుకుంటాడో అది శిరోధార్యం, అంతే. అది జరుగుతుంది. అది అక్కడ నుంచి మెసేజ్ కొట్టాము, రేపటి నుంచి కాంట్రాక్ట్గా చెప్పండి 200 ml ఇవ్వాలని. ఒక రోజుకు 1.7 crores మిగిలింది మాకు. 1.7 crores? అవును. బస్సులు 30,000 బస్సులు తిరుగుతున్నాయి. 30,000 బస్సులు ఎన్ని బాటిల్స్ ఇస్తున్నావు? సో నెక్స్ట్ డే నుంచి మార్చేసాం. అలాగే పెట్రోల్, డీజిల్ కొంచెం తగ్గి ఉంటాయి, చాలా వరకు. ఆర్టీసీ కొంతవరకు ఒక 2 సంవత్సరాలు కొంచెం లాభాల్లోకి వచ్చింది. అప్పుడు ఎందుకు రావడానికి కారణం ఏంటంటే ఇటువంటి చిన్న చిన్న నిర్ణయాలే, 40-50 నిర్ణయాలు అన్నీ కలుపుకుంటే net result was it cut down losses substantially and came into marginal profits also for some time. ఇది ఎప్పుడు వీలవుతుంది? మీరు ఎప్పుడైతే కింద స్థాయికి వెళ్ళి ఏం జరుగుతుందో ఒకటి చూడగలిగినప్పుడు. ప్రాబ్లమ్ ఈజ్ వెన్ యూ సిట్ రైట్ అట్ ది టాప్ అండ్ థింక్ ఐఎమ్ హియర్, కింద దాంతో నాకు సంబంధం లేదు, ఓన్లీ ఆర్డర్లు మాత్రం పాస్ చేస్తానంటే కుదరదు. వ్యవస్థ నడవదు, సక్రమంగా నడవదు. ప్రాక్టికల్ విజ్డమ్ సార్, షూర్లీ. ఎస్టర్డే లైక్ రేపు ఏకే ఖాన్ సార్ పాడ్కాస్ట్ ఉందని నేను మా కొలీగ్స్తో డిస్కస్ చేసేటప్పుడు ఆ పర్సన్ రీకలెక్ట్ చేశారు సార్. అతను బస్లో ట్రావెల్ చేసేటప్పుడు, మీరు అప్పుడు ఆర్టీసీ ఎండీ ఉండే, సో ఎండీగా మీరు స్టేషన్కి వెళ్ళారంట. స్టేషన్కి వెళ్ళి వాష్రూమ్ చెక్ చేశారంట. అవును. బాత్రూమ్ చెక్ చేసి మళ్ళీ ఇతన్ని అడిగారంట, స్పెసిఫిక్గా ఆ పర్సన్ని అడిగారంట, లైక్ శానిటేషన్ ఫెసిలిటీస్, హైజీన్ ఎలా ఉంది. అతను ఇచ్చిన రెస్పాన్స్ బట్టి ఇమ్మీడియట్గా వాళ్ళని పిలిచి, డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ని పిలిచి, లైక్ మీ ఫీడ్బ్యాక్ ఇలా ఉంది, మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, మన సంస్థని ఇంకా బెటర్గా చేయాలి, కస్టమర్ సెంట్రిక్నెస్తోని అప్రోచ్ చేసుకున్నారని ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే ఏకే ఖాన్ సార్ వస్తున్నారు అంటే. ఇప్పుడు ఒకటి ఉంది, ఇదేదో ఇది దీంట్లో గొప్పతనం ఏం లేదు, ఇది ఇట్స్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ మై జాబ్. అంటే అంత మైక్రో వెళ్ళాలి మీకు. ఎందుకంటే డ్రాప్స్ మేక్ ఎన్ ఓషన్ అంటారు. నేను సరే ఇతను ఈ ఉదాహరణ చెప్పాడు, నేను ఇంకో ఉదాహరణ చెప్తాను.
నేను ఒకసారి ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాను, బస్సులోనే వెళ్ళాను. బస్సులో నేను నార్మల్గా నైట్ 4-5 బస్సులు మార్చుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇక్కడ నుంచి జడ్చర్లకు వెళ్ళాం. జడ్చర్లలో ఒక హోటల్ ఉండింది. ఆ హోటల్ ఎంట్రీ ఎటు ఉంది, బస్సులన్నీ ఇటు అవుతాయి, ప్లాట్ఫామ్స్ ఇటు ఉన్నాయి. రైట్. కానీ ఆ హోటల్కి ఎంట్రీ అన్నది మేమే టెండర్ సిస్టంలో ఇచ్చామని వెనక సైడ్ నుంచి ఉంది. నేను ఆ ఓనర్ని పిలిచాను, ఎందుకు వెనక నుంచి ఎందుకు పెట్టుకున్నావు అంటే, లేదు సార్ ఇది డిపో వాళ్ళే పెట్టారు, అలాగే ఉంది, నాకు కూడా బిజినెస్ రావడం లేదు. ఎందుకంటే చాలామందికి తెలియదు అది. రెండవది, బస్సుల్లో ఏమవుతుందంటే సామాన్ బస్సులో ఉంటుంది. రైట్. టీయో కాఫీయో తీసుకొని బయట వచ్చి కూర్చొని సామాన్ పైన అతను చూస్తూ ప్రతిసారి ప్రతి సూట్ కేసు తీసుకొని కిందకి వచ్చి కూర్చోలేడు కదా. అతను అవుట్ ఆఫ్ సైట్ వెళ్ళి వెనక సైడ్ నుంచి వెళ్ళి అతను టీ తీసుకోవాలనుకుంటే వెళ్ళడు, బిజినెస్ రాదు. అంటే ఇటు ఫెసిలిటీ దట్ యు క్రియేటెడ్ ఫర్ ది ప్యాసింజర్, హీఈస్ నాట్ ఏబుల్ టు యూజ్ ఇట్. అతను దాన్ని వాడుకోలేకపోతున్నాడు. రెండవది, అతను కూడా వ్యాపారం కూడా జరగడం లేదు. రెండు నష్టాలే. ఈ రెండు నష్టాలు అయినప్పుడు ఆర్టీసీకి నష్టం ఏంటి? టెండర్ తక్కువ వేస్తాడు, ఎందుకంటే లాభం తక్కువ వస్తుంది. నెక్స్ట్ టైం టెండర్ తక్కువ వేస్తాడు. అప్పుడు నేనే చెప్పాను, ఇటు ఓపెన్ చేసుకోవా అన్నాను. సార్ ఎట్లా సార్ అంటే, నేను ఒక క్రోబార్ ఉంటే తీసుకొని రా అని చెప్పాను. మేము పగలబెట్టి నువ్వు గేట్ పెట్టుకోవా, నీకేం ప్రాబ్లం లేదు, ఎండీగా నేను చెప్తున్నాను. పెట్టాము, ఇక్కడ చేసాం. మళ్ళీ అక్కడ నుంచి ముందు వెళ్ళిన డోన్లో కూడా అదే చేసాం. అక్కడ ఇది ఉంది. డోన్ వెళ్ళిన తర్వాత ఒక మంచి విచిత్రమైన పరిస్థితి అక్కడ. నాగలక్ష్మి అని కండక్టర్ పేరు కూడా జ్ఞాపకం ఉంది నాకు. అమ్మాయి రాయచూర్ సైడ్ బస్సులో వెళ్తుంది. అందుకే ఆ బస్ కూడా కండక్టర్స్ కానీ ఆర్టీసీ ఎంప్లాయీస్ దే స్టిల్ హ్యావ్ హై రిగార్డ్ ఫర్ యూ. అంటే బేసికలీ ఇన్వాల్వ్ అయితే ఎవరికైనా ఉంటుంది. చాలా మంది చేశారు. ఆర్టీసీ ఒక పెద్ద అడ్వాంటేజ్, మంచి ఐపీఎస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వెళ్ళారు. పిఎస్ రామ్మోహన్ రావు గారు మొదలుకొని లాస్ట్ వరకు ఇప్పటికి కూడా అది ఐపీఎస్ లీడర్షిప్లోనే ఉంది ఆ సంస్థ. మోస్ట్ ఆఫ్ ది ఎండీస్ రైట్ ఫ్రమ్ దట్ డే టిల్ దిస్ డే చాలా ఇంప్రూవ్ చేశారు ఆర్గనైజేషన్. మంచి ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్గా దాన్ని తీర్చిదిద్దారు. సో ఇది నాగలక్ష్మి గారు సార్. నాగలక్ష్మి కండక్టర్ వృత్తాంతం చెప్తున్నాను మీకు. డోన్లో ఆ బస్ ఎక్కాము. వెళ్ళేటప్పుడు రాయచూర్ సైడ్ వెళ్తున్నాం. ఏమ్మా జనమే లేరు బస్సులో, ఎందుకు? ఇప్పుడే నేను కర్ణాటక కేఎస్ఆర్టీసీ బస్సు వెళ్ళడం చూశాను ఇదే రూట్లో, దాంట్లో ఉన్నారంటే సార్ అది కొత్త బస్సు, మాది పాత బస్సు అంది. ఎందుకు, సమస్య ఏంటి అన్నారు. సార్ మా డిపోలో ఒక తప్పు చేస్తున్నాం సార్ మనం అన్నది. ఏంటంటే ఇప్పుడు విత్ ఇన్ ది స్టేట్ మనకు మొనోపొలీ ఉంది. అంటే నేను ప్యాసింజర్ను పక్కన పెట్టి ఒక సంస్థ ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకుని కండక్టర్ ఎటువంటి సజెషన్ ఇచ్చిందని చెప్తున్నాను. సార్ మనకు ఇక్కడ నుంచి నంద్యాల వెళ్ళాలి, ఇక్కడ నుంచి అనంతపూర్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ మనం పాత బస్సులు పెట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మన బస్సులే నడుస్తాయి. ఇక్కడ వేరే బస్సులు లేవు, ప్రైవేట్ బస్సులు లేవు. కేఎస్ఆర్టీసీ కెనాట్ రన్ దేర్. ఇంటర్ స్టేట్ వచ్చేసరికి వాళ్ళతో మనకు కాంపిటీషన్ ఉంది. వాళ్ళు కొత్త బస్సులు పెట్టి మనం పాత బస్సులు పెడితే సమస్య వస్తుంది. చిన్నది సార్, మా డిపో మేనేజర్ చెప్పేసి ఆ బస్సులు ఏవైతే ఉన్నాయో కొత్త బస్సులు అవి ఇటు పెట్టండి, ఇవి ఇంటర్నల్గా పెట్టుకోండి అని. అయిపోయింది. అక్కడ మార్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆక్యుపెన్సీ పెరుగుతుంది. ఇప్పుడు కేఎస్ఆర్టీసీ బస్సు మన బస్సు రెండు పక్క పక్కనే డిపోలో నిలబడినప్పుడు అది కొత్త బస్సు, ఇది పాత బస్సు అయితే మన బస్సులో ఎందుకు ఎక్కుతారు? ఆ బస్సులో ఎక్కుతారు. తిరుపతిలో కూడా ఇలాగే జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండింగ్ వస్తుంది. ఇప్పుడు సిటీలో అయితే 20% సబ్సిడీ ఇస్తున్నారు. అలాగే తిరుపతి తర్వాత రూరల్ ఏరియాస్లో అయితే సబ్సిడీ 80% వరకు వెళ్తుంది. అప్పుడు ఏం చేసాం, అప్పుడు తిరుపతి సెంటిమెంట్ కూడా వాడాం. యూనిట్ ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ దగ్గర వెళ్ళి అన్నాం, సార్ తిరుపతిలో అక్కడ తిరుమల నుంచి తిరుపతికి లేకపోతే కనెక్టింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో కొత్త బస్సులు కావాలి, అక్కడ ఇవ్వండి సార్ అన్నాను. ఎందుకంటే పైన కొండపైన ఎక్కడానికి మంచి కండిషన్లో ఉండాలి బస్సెస్, డ్రైవర్స్ సపరేట్గా ఉండాలి, మినీ బస్సెస్ కావాలి. ఇది కావాలంటే తిరుపతిలో ఉన్న బస్సెస్ కొన్ని వాడినవి, కొన్ని తక్కువ సబ్సిడీ ఉన్నవన్నీ కూడా ఇటు అటు పంపించేసి జిల్లాలకు. తిరుపతిలో మొత్తం దాదాపు 1500 న్యూ బస్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తాం ఒక్కసారి. 80% సబ్సిడీ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 20% మేము పెట్టుకోవాలి. సో ఇలాంటివి క్షేత్రస్థాయిలో వెళ్ళిన తర్వాతనే మీకు ఇవి అర్థమవుతాయి. అక్కడే చూడగలుగుతారు, అక్కడే చేయగలుగుతారు. కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ మెకానిజం మీకు దొరుకుతుంది అండ్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ కూడా మీకు దొరుకుతున్నాయి, అక్కడే వస్తాయి. రైట్. అండ్ వ్యవస్థల్లోనే ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, ఎన్ని సూచనలు ఉన్నాయో, ఎన్ని మంచి కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఉన్నాయో అది బయటికి తీస్తే మనం చేయాల్సింది ఏంటి, వాటిని తీసుకోవడం,
కొంత అటు ఇటు ఆలోచించి మ్యాక్రో లెవెల్లో దాన్ని ఆలోచించి దాన్ని అమల్లోకి తీసుకొని రావడం. ట్రూ సార్. దట్ వాజ్ ది ఓన్లీ రీజన్ వై ఆర్టీసీ. అండ్ అంటే నా టైంలో జరిగింది, ముందు కూడా జరిగింది, తర్వాత జరిగాయి. బట్ ఎనీబడి హూ ఇస్ ఎ లీడర్ విల్ హ్యావ్ టు గెట్ ఇన్ టు మైక్రో ఆస్పెక్ట్స్ వైల్ కీపింగ్ ఎ మ్యాక్రో వ్యూ ఇన్ మైండ్. అందుకే లీడర్ షుడ్ ఆల్వేస్ బి లైక్ ఇదర్ ఈగల్ అంటారు కదా. ఎందుకంటే ఈగల్ దిట్ మే బి సోరింగ్ టు ది స్కైస్. దానికి ప్రపంచం అంతా కనబడుతుంటుంది కింద. కనీసం 100 కిలోమీటర్ల రేడియస్ ఇట్ కెన్ సీ. బట్ అట్ ది సేమ్ టైం ఒక చిన్న ఎలుకనో పామో కింద వెళ్తుంటే దాన్ని కూడా చూడగలుగుతుంది. రేజర్ షార్ప్ ఫోకస్. విచ్ మీన్స్ వాట్, యూ షుడ్ హ్యావ్ ఎ మైక్రో వ్యూ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్. చిన్న చిన్న దీంట్ల పైన కూడా మీకు అవగాహన అనేది ఉండాలి, దృష్టి అనేది ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ యూ షుడ్ హ్యావ్ ది బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అట్ ది టాప్. ఈ రెండు ఉండగలిగినప్పుడు మీ నిర్ణయాలు అనేవి సరిగా ఉంటాయి. విజిలెంట్ కూడా ఉంటాం ఆటోమేటిక్. ఎగ్జాక్ట్లీ, 100%. రైట్ సార్. సో కమింగ్ టు క్రైమ్ అండ్ క్రిమినల్ సైకాలజీ సార్, లెట్స్ సే ఒక 17-year-old కిడ్, టీనేజర్ ఒక షాప్లో వర్క్ చేస్తున్నాడు. బట్ సడన్గా ఆ పర్సనే క్రైమ్లో పార్టిసిపేట్ చేస్తాడు. సడన్గా స్టాబింగ్ సంబడి ఆర్ థెఫ్ట్లో పాల్గొనడం. అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎందుకు ఇలాంటి మార్పు వస్తుంది సడన్గా? అంటే ఆ పర్సన్ అప్పటి వరకు నార్మల్ వర్క్ చేసేట ఆయన ఐదర్ ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్కి వాట్ ఆర్ ద ఇమీడియట్ ట్రిగర్స్ సార్? దీనికి రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. మీరు షాప్ గురించి అన్నారు, మన ఇళ్లలోనే జరుగుతుంది. ఇళ్లలో పని మనిషి 30 సంవత్సరాల నుంచి ఉంది, చేస్తుంది, రైట్, అంతా సక్రమంగానే ఉంది. కానీ ఒకరోజు దొంగతనం జరిగింది. ఎందుకు జరిగింది అంటే దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. సైకాలజీ ప్రకారం, మనస్తత్వ శాస్త్ర ప్రకారం కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి ఆపర్చునిటీ అన్నది. ఆపర్చునిటీ అనేది ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు నేను నిర్లక్ష్యంగా నగలు బయట పెట్టేస్తుంటాను, క్యాష్ బయట పెట్టేస్తుంటాను. ఒక రోజు పోదు, 2 రోజులు పోదు, సంవత్సరం పోదు. బట్ ఎవ్రీడే యు ఆర్ టెంప్టింగ్ దెమ్. ఆవిడ అవసరం అనేది ఉంది, వాళ్ళకి డబ్బు అవసరం ఉంది, చేసింది. బట్ అక్కడ మీరు పెట్టినప్పుడు ఏమవుతుంది, మెల్లగా ఒక ఆలోచన అనేది వస్తుంది. ఓహో, ఇక్కడ పెడుతున్నారు, వీళ్ళు కొంచెం నిర్లక్ష్యంగా ఉంటున్నారు, లేకపోతే ఎంత పెడుతున్నారో వాళ్ళు సరిగా చూసుకోవడం లేదు. చాలాసార్లు క్యాష్ పెట్టినప్పుడు అది జరుగుతూ ఉంటుంది. అప్పుడు చేయడం మొదలు పెడతారు. దిస్ ఈస్ కాల్డ్ ది క్రైమ్ బికాస్ ఆఫ్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ క్రైమ్ అంటాం. యాక్సెస్ అండ్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి జరిగింది. అంటే ఒక టెంప్టేషన్ మనమే క్రియేట్ చేస్తాం. మనం టెంప్టేషన్ క్రియేట్ చేస్తున్నాం. అందుకే మీరు ఒక్క స్టెప్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల యూ విల్ మేక్ కమిషన్ ఆఫ్ క్రైమ్ దట్ మచ్ హార్డర్. ఎట్లా అంటే, ఉదాహరణకు ఇప్పుడు నేను ఇక్కడ పెట్టడం బదులు బీరువాలో పెట్టి నేను హ్యాండిల్ చేస్తాను, కనపడడం లేదు అది. కాబట్టి ఆలోచన రావడం అది క్రైమ్ చేయాలన్నది. ఒకసారి ఏం చేస్తాము, నేను లాక్ చేసిన తర్వాత కీస్ అక్కడే పెట్టేస్తాను, అక్కడ పెట్టకుండా డ్రాయర్లో పెడతాను, కీస్ కనబడవు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు డ్రాయర్లో పెడుతున్నారని, కాబట్టి కనబడడం లేదు, కాబట్టి ఆ టెంప్టేషన్ అనేది తగ్గుతుంది అది. సో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అటువంటి క్రైమ్ అనేది తగ్గుతుంది, ఆపర్చునిటీ క్రైమ్ అనేది. మీరు వాళ్ళను కాపాడిన వాళ్ళు అవుతారు, మీ దగ్గర పనిచేసిన వాళ్ళని అనవసరంగా అటెంప్ట్ చేయకుండా. మనం కూడా మన జాగ్రత్తల్లో మన ఇంట్రెస్ట్ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకునేట్లంటూ జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్రైమ్. సెకండ్ టైప్, ఇప్పుడు మీకు క్రిమినాలజీలోనే ఒక థియరీ ఒకటి ఉంది, ప్లెజర్ అండ్ పెయిన్ థియరీ అని. నేను ఏ పని చేస్తాను, ఏది చేయడంలో ఆనందం అనేది ఉందో, హ్యాపీనెస్ ఉందో, ఆ పని నేను చేస్తాను. కొంతమంది ఫర్ ద కిక్ ఆఫ్ ఇట్ కూడా చేస్తారు. కిక్ ఆఫ్ ఇట్, దట్స్ బికాస్ ఐఎమ్ డిరైవింగ్ సమ్ డోపమైన్ టైప్ ఆఫ్ దిస్ థింగ్. నాకు ఐ ఫీల్ హ్యాపీ డూయింగ్ దట్, చేస్తాను అది. రెండవది, ఏది చేయను, నాకు ఎక్కడైతే నష్టం కలుగుతుందో, కష్టం కలుగుతుందో, శిక్ష పడుతుందో అది చేయండి నేను. ప్లెజర్ అండ్ పెయిన్ థియరీ అంటే, మీరు సైకాలజీలో ఎవరైనా సరే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, బాగా సివిలైజ్డ్ పీపుల్, మంచి వాల్యూస్ ఉన్న వాళ్ళు కూడా, ఇట్స్ ఓన్లీ ఎ క్వశ్చన్ ఆఫ్ థ్రెషోల్డ్. కొంతమంది థ్రెషోల్డ్ హై ఉంటుంది, కొంతమంది లో ఉంటుంది, అంతే. ఎవ్రీబడి హ్యాస్ ఎ క్రిమినల్ మైండ్. కాకపోతే ఏ పరిస్థితిలో మనం అది చేస్తాము అన్నది ఇంపార్టెంట్. అందుకే కొన్ని ఉన్నాయి కదా కొన్ని సిద్ధాంతాలు. నో వెన్ వి డిస్కస్ సంథింగ్, ఓకే ఐ నో దట్, నో ఐఎమ్ వెరీ ఆనెస్ట్, ఫర్గెట్ అబౌట్ ఆల్ దిస్,
టెల్ మీ యువర్ ప్రైస్ అంటాడు. సంబడి 1000 రూపీస్ అమ్ముడిపోయే వాళ్ళు ఉన్నారు, కొందరు 10 లక్షలు ఉన్నారు, 10 కోట్లుగా అయ్యేవాళ్ళు ఉన్నారు. అంతే. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ థ్రెషోల్డ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. సో ఇక్కడ మీరు క్రైమ్ తగ్గించాలంటే దట్ థ్రెషోల్డ్ హ్యాస్ టు బి ఇంక్రీస్డ్. హయ్యర్ అంటే హయ్యర్ చేయాలి. ఎట్లా చేస్తారు? మీరు పట్టుపడడానికి అవకాశం ఎక్కువ ఉంది, పట్టుబడ్డ తర్వాత మీకు శిక్ష పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని ఎప్పుడు అనిపిస్తుందో, ఐ ట్రై టు కీప్ అవే ఫ్రమ్ దట్. అండ్ దెన్ లేదు నాకు ఇది చేయడంలో పట్టుబడ్డానికి స్కోప్ తక్కువ, పట్టుబడ్డ శిక్షలు లీనియంట్గా ఉంటాయి, అసలు శిక్షలే పడకపోవచ్చు అని ఎప్పుడైతే ఆ మనస్తత్వం డెవలప్ అవుతుందో, ఐ టెండ్ టు కమిట్ క్రైమ్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇండివిజువల్లీ, ఇన్ బ్రాడ్ సొసైటల్ వే ఐఎమ్ టెల్లింగ్. సమాజానికి సంబంధించినంత వరకు సమాజంలో చాలా మంది ఎప్పుడైతే క్రైమ్ చేయడం కష్టమో, దానివల్ల వచ్చే నష్టాలు ఎక్కువ, అప్పుడు క్రైమ్ నుంచి దూరం ఉంటాం. క్రైమ్ చేయడం ఈజీ, శిక్షలు పడడానికి కానీ దాన్ని పోతే దాని రెట్రిబ్యూషన్ ఫర్ దాట్ ఈజ్ డిఫికల్ట్ అనుకున్నప్పుడు ఐ విల్ డూ దట్. ఎప్పుడు ఆగుతుంది ఇది? ఎప్పుడు ఆగుతుంది అంటే మనలో ఉన్న విలువలు ఏమిటి, మన అప్బ్రింగింగ్ ఏమిటి. దాంట్లో మీరు భారత సంస్కృతిని తీసుకుంటే, ప్రపంచంలో కూడా మిగతా కల్చర్స్లో కూడా ఉంది, ఇక్కడ కూడా మన సంస్కృతిని తీసుకుంటే ఇతరుల సొమ్ము తీసుకోవడం తప్పు అన్నదే చెప్పాం, మనం పాపం అని కూడా చెప్తాం. సిన్, ఇట్స్ నాట్ ఓన్లీ ఏ రాంగ్ థింగ్, ఇట్స్ ఎ సిన్ అని కూడా. అది రిలీజియస్ ఇన్గ్రెయినింగ్ మనలో వచ్చింది, అది రిలీజియస్ కల్చరల్ ఇన్గ్రెయినింగ్. ఎప్పుడైతే ఇలాంటివి ఉన్నాయో, అది అవసరం ఉన్నా కూడా చేయకుండా ఆగేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎప్పుడైతే ఇటువంటి ఇంటర్నల్ ఫిల్టర్స్ ఉండవో, అప్బ్రింగింగ్ సరిగా ఉండదు, వాల్యూ సిస్టమ్ సరిగా ఉండదు, అక్కడ విచ్చలవిడిగా చేయడం జరుగుతుంది. ఆ పెంపకం పైన చిన్నప్పటి నుంచి ఎటువంటి అప్బ్రింగింగ్ ఉంది దానిపైన కూడా ఆధారపడి ఉంటాయి ఇవి. ఈ బయట, బికాస్ ఇంటర్నల్ పోలీస్ మన్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యూ, బయట ఎక్స్టర్నల్ పోలీసులు రావాల్సిన అవసరం ఉంటుంది. బయట నుంచి పోలీస్ వ్యవస్థ ఎవరంతా వాళ్ళ కంట్రోల్లో, వాళ్ళ నీతి నియమాల్లో వాళ్ళు ఉంటే బయట పోలీస్ వ్యవస్థ అవసరం లేదు అసలు. సమాజం అంతా స్టేబుల్ ఉంటుంది. అది ఎక్కడైతే లోపిస్తుందో, తగ్గుతుందో, అక్కడ గ్రెడేషన్ బట్టి పోలీస్ వ్యవస్థ అనేది బయట నుంచి రావాల్సిన అవసరం ఉంటుంది. అది సో ఇఫ్ ఎవ్రీబడి నోస్ దట్ రెడ్ సిగ్నల్ జంప్ చేయకూడదు, దానివల్ల ట్రాఫిక్ జామ్స్ అవుతాయి, యాక్సిడెంట్స్ అవుతాయి అని ఎప్పుడైతే అందరూ గ్రహించి దాన్ని పాటిస్తారో సిగ్నల్ సిస్టమ్ను, అక్కడ కానిస్టేబుల్ నిలబడాల్సిన అవసరం లేదు. నాకు జ్ఞాపకం ఉంది, ఇప్పుడు కూడా మేము ఎప్పుడో డీసీపీలుగా ఉన్నప్పుడు 1989లో డీసీపీ ట్రాఫిక్ ఉన్నాము. అప్పుడేదో కొన్ని జంక్షన్స్లో, ఒక 85 జంక్షన్స్లో సిగ్నల్స్ కావాలని వెళ్ళాము. అప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నారు, ఆయన శాంక్షన్ చేశారు, మేము పెట్టాము అవి. ఆయన ఒకసారి మళ్ళీ మేము వెళ్ళినప్పుడు, నేను డీసీపీ ట్రాఫిక్ ఉన్నాను, విజయరామారావు గారు కమిషనర్ ఉన్నాడు, ఒక చోట వెళ్ళినప్పుడు అన్నారు, మీరు డబ్బు కావాలన్నారు, సిగ్నల్స్ కావాలన్నారు, ట్రాఫిక్ ఆపడానికి పంపించడానికి, అంతా ఇచ్చాము, మీరు పెట్టారు, మళ్ళీ అక్కడ ఇంకొక కానిస్టేబుల్ ఎందుకు పెడుతున్నారు అన్నారు. కరెక్టే అని చెప్పింది. సిగ్నల్ ఉన్నప్పుడు జనం సిగ్నల్ పాటించాలి కదా, ఎందుకు చేయడం? నేను చెప్పాను, సార్ అటు సిగ్నల్ పాటించడం కోసం ఎవరినో ఒకరు నిలబడాలి, అది వాళ్ళు చూస్తే పాటిస్తారు. ఇదేమిటి చాలా విచిత్రంగా ఉంది మీరు చెప్పేది. రెడ్ సిగ్నల్ ఉంటే ఆగాలి వాళ్ళు, ఆగకపోతే ఎలా? దట్ వాజ్ హిజ్ మారల్ కంపాస్. అది ఉన్నప్పుడు ఆగాలి కదా, దానంతా వాళ్ళు మళ్ళీ ఒక కానిస్టేబుల్ పెట్టడం ఎందుకు అంటే, ఆయన ఊహలో ఏమైందంటే, మీరు అది పెట్టడం వల్ల మ్యాన్ పవర్ సేవ్ అవుతుంది, సిగ్నల్స్ పెట్టడం వల్ల అక్కడ కానిస్టేబుల్ పెట్టాల్సిన అవసరం లేదు, హ్యూమన్ ఎర్రర్ జరగదు, కాబట్టి యాక్సిడెంట్లు తగ్గుతాయి, ట్రాఫిక్ ఫ్లో కూడా పెరుగుతుంది, దానంతా కదా రెగ్యులేట్ అవుతూ వెళుతుంటుంది అనేది ఆయన భావన. అది మేము ఎప్పుడైతే చెప్పామో, సార్ సిగ్నల్ పాటించడం కోసం ఒకటి పెట్టాలంటే, ఆయన కొంచెం విచిత్రంగా తోచింది. విచిత్రమే అది. ప్రపంచంలో చాలా దేశాల్లో అటువంటి వ్యవస్థ ఉంది, సిగ్నల్ ఉంటే సిగ్నల్ పాటించుకొని వెళ్తారు. మన దగ్గర ఉన్న సమస్య ఏంటి? ఇప్పుడు రాత్రిపూట ఉదాహరణకు నేను చెప్పాను, మన అడిషనల్ సిపి ట్రాఫిక్ కూడా చెప్పాను, బాబు రాత్రిపూట నువ్వు సిగ్నల్స్ సిస్టమ్ ఆపరేట్ చేయడం మానేసి ఊరికే బ్లింకర్స్ పెట్టి, అంటే యాంబర్ లైట్, ఫ్లాషింగ్ యాంబర్ లైట్, ఎందుకంటే దానివల్ల నేను కేర్ఫుల్గా వెళ్ళాలి అని ఎవరు చూసుకొని అందరూ కేర్ఫుల్గా వెళ్ళిపోతుంటారు. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, అది రెడ్ సిగ్నల్ ఉంటుంది, రోడ్ అంతా ఖాళీ ఉంది, రోడ్ ఖాళీ ఉంది కదా, నేను వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంకొక డైరెక్షన్ వచ్చి ఫాస్ట్గా వస్తుంటాడు అతను గ్రీన్గా ఉంటుంది సిగ్నల్, అతను ఏం చేస్తాడు, అతను ఫాస్ట్గా వస్తాడు, యాక్సిడెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా సిటిజన్స్ పైన వాళ్ళకున్న
సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నియంత్రణ అనేది ఎంత ఉంది దానిపైన అటెండ్ అవుతుంది. సిగ్నల్ ఉంది కాబట్టి, ఒక చట్టం ఉంది కాబట్టి నేను ఫాలో చేయాలనుకుంటే ఫాలో చేస్తాను, సమస్యలు రావు. లేకపోతే సమస్యలు వస్తాయి, చట్టాల వల్లే సమస్యలు వస్తాయి. ఇప్పుడు దీంట్లో కూడా చెప్తుంటాం, ఇప్పుడు రేప్ కేసెస్, ఎస్సీ ఎస్టీ కేసెస్ ఇవి జరిగినప్పుడు ఎప్పుడైతే ఎక్కువ జరుగుతాయో ఇమ్మీడియట్గా సొసైటీ మొత్తం దాని గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. అజిటేషన్స్ మొదలవుతాయి. పార్లమెంట్లో, బయట, అసెంబ్లీలో పొలిటికల్ డిబేట్స్ అన్ని మొదలవుతాయి. ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు ఏదైనా రేపు జరిగిందంటే దాన్ని మరణశిక్ష పెట్టాలి అని పెట్టేస్తారు, లేకపోతే దిశా కేసులో నిర్భయ కేసు పెట్టినట్లు. అలాగే ఇంకొకటి ఏదైనా ఒక సమాజంలో ఒక వర్గం పైన అట్రాసిటీ జరిగాయి, దాన్ని చేయడం కోసం వేరే సాక్ష్యాలు అక్కర్లేదు, ఇచ్చే సాక్ష్యాల పైన ఇమీడియట్గా ఇటువంటి చాలా సీరియస్ పనిష్మెంట్స్ ఉండాలి ఎప్పుడైతే పెడతామో, పెట్టిన తర్వాత ఏమవుతుంది, సాధారణ పరిస్థితుల్లో ఇటువంటి చట్టాలు పనిచేయవు. అందుకే ఎప్పుడు కూడా చెప్తారు, మీరు చట్టాలు చేసేటప్పుడు సమగ్రంగా ఇటువంటి ఎక్స్ట్రీమిటీస్ దృష్టిలో పెట్టుకోకుండా సాధారణమైన సమాజంలో ఎట్లా జరుగుతుందో చూసి దాని ప్రకారం మీరు పెట్టండి. క్రైమ్ అనేది సమాజంలో ఉండనే ఉంటుంది, మీరు ఏం చేసినా ఉండనే ఉంటుంది. అది ఒక మోతాదుకు మించకుండా ఉందా లేదా, రెగ్యులేటెడ్ ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా చూసుకొని దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అస్సలు క్రైమ్ లైన్ సొసైటీ అంటే ప్రతిదానికి మరణశిక్ష పెట్టాలి, దాన్ని అమలు చేయాలి గట్టిగా. ట్రాఫిక్ వైలేషన్ కూడా మరణశిక్ష పెడితే వాడు చచ్చినట్టు సక్రమంగా నియమాలు పాటిస్తాడు, వెళ్తాడు. కొన్ని అరబ్ కంట్రీస్ లో అలాంటిది ఉంది కదా. బట్ ఈస్ దట్ ది టైప్ ఆఫ్ సొసైటీ, ఈస్ దట్ టైప్ ఆఫ్ ది క్రైమ్ లెజిస్లేషన్ దట్ యు వాంట్ ఇన్ యువర్ కంట్రీ? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆలోచించలేదు. ఇప్పుడు ట్రాఫిక్ లోనే మనం అనుకుంటూ ఉంటాం, వాట్ ఈస్ ది సేఫెస్ట్ సిచ్యువేషన్ ఇన్ ట్రాఫిక్? మీరు ఇంటి నుంచి బయటకే రావద్దండి, బెస్ట్. ట్రాఫిక్ యాక్సిడెంట్ చనిపోయే పరిస్థితే రాదు. రైట్. You have to balance between the traffic accidents and the flow of traffic, స్పీడ్ ఆఫ్ ట్రాఫిక్. పని జరగాలి సమాజంలో. పని జరగాలంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మీరు వెళ్ళాలనుకుంటే రోడ్ పైన వస్తాము. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వాహనాలు, ప్రజలు బయటకు వచ్చినప్పుడు కొన్ని యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. అది మనం ఎంతవరకు కంట్రోల్లో, లిమిట్లో పెట్టగలుగుతాం అన్నది చూడాలి. కానీ మొత్తం సేఫ్టీ కోసం వెళ్తే ఇంటి నుంచి బయటగా వెళ్ళొద్దండి, అటువంటి పరిస్థితి వస్తుంది. సో క్రైమ్లో, పోలీస్ వర్కింగ్లో ఇటువంటి ఆలోచనలు అనేవి చాలా ముఖ్యం. బ్యాలెన్స్డ్గా వెళ్ళాలనేది ముఖ్యం, ఈక్విలిబ్రియం అనేది ముఖ్యం. సార్, ఇందాక మీరు చెప్పినట్టు కొన్ని ఎక్స్ట్రీమ్లీ సెన్సేషనల్ కేసెస్, సార్, ఎక్కువ మీడియా లైట్లో ఉన్న కేసెస్, ఇప్పుడు ఆ పర్సన్, ఆ నిందితుడు దొరికినప్పుడు ఐదర్ ఎన్కౌంటర్ అంటారు, పబ్లిక్ డిమాండ్స్ ఎన్కౌంటర్, ఇన్స్టెంట్ జస్టిస్. అట్ ద సేమ్ టైం మీడియాలో కూడా వస్తుంటాయి వార్తలు. సో అలాంటి సిచ్యువేషన్లో పోలీస్ వాళ్ళు కూడా ఎన్కౌంటర్ కానీ, కస్టోడియల్ టార్చర్స్ ఇవన్నీ అవుతుంటాయి కదా సార్. అంటే దీన్ని ఎట్లా తీసుకోవాలి అసలు? వాట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్? ఎలా ట్యాకిల్ చేయాలి? అంటే పబ్లిక్ ప్రెషర్ కానీ, పొలిటికల్ ప్రెషర్కి సకం అవుతారా, లేదా ఆ సిచ్యువేషన్ ఎలా ట్యాకిల్ చేయాలంటారు? నా అంతకు నేను ఐఎమ్ టోటలీ అగైన్స్ దిస్ పర్టికులర్ థింగ్. చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఆర్ అగైన్స్ దిస్ టెండెన్సీ. అంటే ఎస్పెషల్లీ రేప్ కేసెస్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. నేను ఒక విషయం చెప్తాను మీకు, చట్టం మరీ అంత పనికిమాలింది ఏం కాదు. చట్ట పరిధిలో శాంతి భద్రతలు నిర్వహించడం, లేకపోతే క్రైమ్ కంట్రోల్ చేయడం, ట్రాఫిక్ కంట్రోల్ చేయడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే దానికి డే ఆఫ్టర్ డే మీరు చేయాల్సిన చిన్న చిన్న పనులు సక్రమంగా, డిసిప్లిన్గా, క్రమం తప్పకుండా మీరు చేసుకుంటూ వెళ్తే, మీరంటే మీ వ్యవస్థ మొత్తం చేయగలిగితే పరిస్థితులు అదుపులోనే ఉంటాయి, సమస్య లేకుండా ఉంటాయి. ఉదాహరణకు రేపులు జరగకూడదు. రేప్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వెన్ దే హ్యాపెన్ బిట్వీన్ నోన్ పీపుల్, ఇంట్లోనే జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఎవరైతే ఫెమిలియారిటీ ఉందో వాళ్ళ ద్వారా జరిగేవాటి దాన్ని ఆపడం చాలా కష్టం, చేయలేము. డేటా కూడా ఉంది, దాన్ని ఆపడం అనేది చాలా కష్టం. దానికి చేయగలిగిందంతా మళ్ళీ సక్రమంగా ఇన్వెస్టిగేట్ చేయడం, శిక్షలు పడేటట్టు చేయడం, అది తప్ప ప్రివెంటబుల్ ఎఫెన్స్ కాదు అది. బయట ఈ రౌడీల వల్ల, తాగుడు వల్ల, లేకపోతే అమ్మాయి షీఈస్ గోయింగ్ అలోన్ ఇన్ ద నైట్, ఇటువంటి జరుగుతాయి కదా, వీటిని మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఎట్లా ప్రివెంట్ చేస్తాము? మీ ప్రివెంటివ్ పెట్రోలింగ్ కావచ్చు, మీరు ఇటువంటి రౌడీల పైన కంట్రోల్ పెట్టడం వల్ల కావచ్చు, తాగుడు ఇటువంటి ప్లేసెస్ మరీ విచ్చలవిడిగా జరగకుండా దీన్ని కంట్రోల్ చేయడం కావచ్చు, ప్రివెంటివ్ చెకింగ్ చేయడం కావచ్చు,
ఎడ్యుకేట్ చేయడం సమాజాన్ని, ఎటువంటి అమ్మాయిలు తర్వాత వీళ్ళు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్లకు ఇయర్ నెంబర్స్ కూడా డైల్ చేయాలి, ఎక్కడ సహాయం పొందాలి, ఏదైనా సమస్య ఇంకా ఉత్పన్నమవుతుంది తెలిసినప్పుడు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ చేయగలిగితే తప్పకుండా ఇటువంటి క్రైమ్స్ మొత్తం ఆగుతాయని చెప్పలేము, కానీ కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఇంత పెద్ద దేశంలో సమాజంలో ఇటువంటి కొన్ని క్రైమ్స్ జరుగుతాయి. దానికోసం మనం ఎక్స్ట్రీమ్ మెథడ్స్ వెళ్తే సమస్యలు వస్తాయి, దానివల్ల సమస్యలు వస్తాయి. సో ఇప్పుడు మీరు ఎన్కౌంటర్ అంటున్నారు, ఓకే, సమాజం హర్షిస్తుంది అప్పటికప్పుడు. ఆర్ యూ విత్ ఇన్ ది కన్ఫైన్స్ ఆఫ్ లా? మీరు తీసుకున్న ఒక ప్రమాణం కానివ్వండి, లేకపోతే ఏ చట్ట ప్రకారం చేస్తారని చెప్పారో దాని ప్రకారం మీరు చేస్తున్నారా లేదా? చేయడం లేదు మీరు, ఒకటి. రెండవది, ట్రిగర్ హ్యాపీనెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఈరోజు ఇది చేశారు, రేపు మీ స్వార్థం కోసం ఇంకొకటి ఏదో చేస్తారు అక్కడ. అప్పుడు ఒక అమాయకుని ప్రాణం పోతుంది కదా, దాని వెనక కుటుంబం ఉంది కదా, ఎట్లా చేస్తారు మరి? సో అందుకే పోలీస్ ఆఫీసర్స్ ఆర్ సపోజ్ టు అప్హోల్డ్ ది లా, బోత్ లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ లా. చట్ట ప్రకారం మీరు వ్యవహరించాలి. మీరు చట్ట ప్రకారం వ్యవహరించినప్పుడు ప్రజలను ఎట్లా మీరు చట్ట ప్రకారం వెళ్ళండి అని చెప్తారు? మీరు చట్టానికి అతిథులు కాదు కదా. ఏ చట్టం మీరు జనం ఫాలో చేయమని చెప్తున్నారు, ఆ చట్టానికి ఆ పరిధికి లోపలే మీరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే అది చేయడం అన్నది కష్టంతో కూడుకున్న పని, శ్రమతో కూడుకున్న పని. ఇది ఈజీ, ఇది పెద్ద పట్టించుకోకుండా పోవడం, ఇటువంటి పరిస్థితులు ప్రైవేట్ ప్యాటర్న్ ఎట్లా జరుగుతుందో చూడము, ఎక్కడెక్కడ లిక్కర్ షాప్స్ వస్తున్నాయో ఎట్లా ఎంత విచ్చలవిడిగా చేస్తున్నారో అది చూడము. క్రైమ్ జరిగిపోయిన తర్వాత దాంట్లో వాడు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడా లేదా కూడా తెలియదు మనకు. డిగ్రీ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్, నలుగురు ఉన్నారనుకోండి ఒక రేప్ కేసులో, నలుగురు ఇన్వాల్వ్ అయ్యా లేదా తెలియదు, నలుగురు ఉన్నారు, కలిసి ఉన్నారు. ఎవరినో ఒకటి వారించు మేబీ ఇది తప్పు, ఇది చేయడం, ఇతని మాట వినకుండా వాళ్ళు చేసిన సందర్భాలు కూడా ఉండొచ్చు. ఇతన్ని చంపేస్తున్నాం, ఇంకొకరిని చంపేస్తున్నాం. ట్యాకిల్ చేయడం అన్నది యాజ్ పొలిటికల్ లీడర్షిప్, యాజ్ గవర్నమెంట్, యాజ్ పోలీస్ లీడర్షిప్, వి సే విల్ నాట్ కండోన్ దిస్. నీవు నీ బాధ్యత తప్పించుకోవడం కోసం సాధారణమైన పరిస్థితుల్లో నువ్వు సరి అయిన ప్రివెంటివ్ పోలీసింగ్ చేయలేదు కాబట్టి ఇలా జరిగింది. కాబట్టి నీ తప్పు కప్పించుకోవడం కోసం, ఇన్స్టెంట్గా హీరో అయిపోవడం కోసం నువ్వు చేస్తున్నావు. అది యూ విల్ బి సీన్ యాజ్ ఎ హీరో, బట్ దెన్ ఈజ్ ది రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఒకటి. ఇంకొకటి, మీరు అన్ని స్టెప్స్ తీసుకున్న తర్వాత కూడా కొన్ని జరిగాయి. క్రిటిసిజం అన్నది వస్తుంది. మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము, పత్రికలు ఉన్నాయి, మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, ప్రభుత్వం ఉంది, కొన్ని క్రిటిసిజం అనేది వస్తుంది. ఓర్చుకోవాలి, భరించుకోవాలి దాన్ని అంతా. నేను చేయగలిగింది నేను చేసిన తర్వాత ఏదైనా జరిగింది అంటే నేనేం చేస్తాను, దాన్ని చేయలేను కదా, నా పరిధి దాటి నేను చేయలేను. సో దానికి ఒక రకమైన ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వం అనేది కావాలి. ఆ వ్యక్తి హోలిస్టిక్ పర్సనాలిటీ కావాలి, అది కావాలి. కొంతవరకు క్రిటిసిజం అబ్జర్వ్ చేసుకునే పరిస్థితి కూడా ఉండాలి. భవిష్యత్తులో నేను ఇంకా సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం ఏ చర్యలు నేను తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇది జరిగిపోయింది, ఇది నెక్స్ట్ ఏం చేస్తానని. అది మీరు క్రికెట్లో ఆడుతుంటారు, ఒక వికెట్ పడిపోయింది ఒక బాల్కు, బాధపడి ప్రయోజనం లేదు. నెక్స్ట్ వికెట్ పడకుండా స్కోర్ ముందుకు ఎట్లా వెళ్తాను అనేది ఆలోచించాలి. కానీ జరిగిపోయిన దాని మీద బాధపడుతూ కూర్చుంటే ఎక్కడ అవుతుంది? ఇట్ షుడ్ సర్వ్ యాజ్ ఎ లెసన్. A bad incident should not happen. Should it happen, you should take so much of lesson from that. మళ్ళీ అటువంటివి పునరావృతం కాకుండా మనం ఆపుకోగలగాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ది హాల్ మార్క్ ఫర్ ఏ గుడ్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఏ గుడ్ పోలీస్ లీడర్. సో ప్రివెంటివ్ మెకానిజం పైన ఫోకస్ చేయడం, ఎగ్జాక్ట్లీ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ని చాలా మంది చేశారు. నేను చేశాను. ప్రకాశం జిల్లా లాంటి జిల్లాలో చాలా ఉధృతంగా ఉండేది రౌడీజం అనేది. రౌడీజం, కాస్ట్ వార్, ఫ్యాక్షనిజం చాలా ఉండే కదా సార్. కంట్రోల్ అయింది. ఎందుకు కంట్రోల్ అయింది? టైం పట్టింది, 3 నెలలు పట్టింది, 6 నెలలు పట్టింది. బట్ దెన్ ఇట్స్ ఓకే. We took time and do it. First we gave confidence to our own field, this one. Political interference ఉండేది, మీరు గట్టిగా చేయండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏంటి, రౌడీ షీట్స్ మొదలుకొని వాళ్ళపైన పీడీ యాక్ట్ కేసెస్ పెట్టడం, తర్వాత సర్వేలెన్స్ పెట్టడం, వాళ్ళ ఇళ్ళు చెక్ చేస్తుండడం ఫ్రీక్వెంట్గా, ఇలాంటివన్నీ చేసుకొని ఒక దారి రావడం జరిగింది. అప్పుడు పనిచేసింది కూడా సాధారణమైన సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు వాళ్ళే పనిచేశారు.
వాళ్ళే రిజల్ట్స్ ఇచ్చారు. చట్టాలు కూడా ఆలోచించే తీసుకుని రావడం జరుగుతుంది. చట్ట పరిధిలో ఉండి చేయడం పెద్ద కష్టం నేను అనుకోను. ఒకవేళ దానికి అతీతంగా కొన్ని క్రైమ్లు జరుగుతాయి. బట్ దెన్ విల్ హ్యావ్ టు స్టిక్ టు లా అండ్ డూ ఇట్. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు డెఫినెట్గా ప్రాక్టికల్గా అలా పాటిస్తే సమాజానికి కానీ కాన్స్టిట్యూషనలీ వీఆర్ రైట్. కానీ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరా మూవీలో కానీ మనం ప్రాక్టికల్గా రాయలసీమ రీజన్లో మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఫ్యాక్షనిజం, ఇందిరా మూవీలో కూడా ఒక పెద్ద మనిషి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. సో వీళ్ళు ల్యాండ్ డిస్ప్యూట్ సెటిల్ చేయడము, లేదా ఒక విలేజ్లో టూ ఫ్యామిలీస్ మధ్యలో గొడవలు ఉంటాయి. సో ఈ ల్యాండ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్లు కానీ నార్మల్ ఇష్యూస్ ఏమున్నా పోలీస్ దగ్గరికి రాకుండా పబ్లిక్ ప్రిఫర్ టు గో టు దిస్ విలేజ్ పెద్ద మనుషులు, రైట్? సో అలాంటి సిచ్యువేషన్లో అప్పుడప్పుడు వీళ్ళు ఇచ్చే నిర్ణయాలు అదర్ పార్టీకి నచ్చకపోవచ్చు. దానివల్ల కూడా ఫ్యాక్షనిజం అనేది బిల్డ్ అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ క్రిమినల్ సైకాలజీ ఏదైతే పరువు కోసమో, ఈగో కోసమో, లేదా ఫ్యామిలీ ఆనర్ అంటారు, అప్పుడప్పుడు ఇదే లైన్లో ఆనర్ కిల్లింగ్స్ కూడా అవుతాయి. సో ఇలాంటి క్రిమినల్స్ని మీరు ట్యాకిల్ చేసి ఉంటారు కదా సార్, దీన్ని ఎలా తీసుకోవాలి? మొట్టమొదట ప్రతి విషయం పోలీస్ లెవెల్కి ఎందుకు రావాలి? ఇప్పుడు ప్రతి సమాజం అనేది డిఫరెంట్. మన భారతదేశంలో మనం తీసుకుంటే మహాత్మా గాంధీ ఏమన్నారు? గ్రామ స్వరాజ్యం అన్నారు. మనకు కూడా మొదటి నుంచి సొసైటీ ఎలా ఉందంటే గ్రామాల్లో పెద్దరికం, గ్రామంలో మొత్తం అందరూ కలిసి కూర్చొని మాట్లాడడం, రచ్చబండ దగ్గర కూర్చోవడం, గ్రామ పంచాయతీ జరగడం, ఇది ముఖ్యం. ఇదే ఎందుకు మీరు పంచాయతీరాజ్ సిస్టంలోనే మీరు తెచ్చారు కదా. ఏం తెచ్చారు మీరు? న్యాయ పంచాయతీ అన్నారు, గ్రామ పంచాయతీ అన్నారు, గ్రామ సమితి అన్నారు. ఇవన్నీ కూడా మీకు పంచాయతీరాజ్ చట్టంలోనే ఉన్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీ అంటే ఏంటి? న్యాయ పంచాయతీ అంటే ఏంటి? గ్రామంలో జరిగిన కొన్ని సమస్యలు, అక్కడ తప్పేం జరిగింది, రైట్ ఏం జరిగింది, వాళ్ళకి తెలిగిన ఫ్యాక్ట్స్ బయట పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా రావు. వాళ్ళకి తెలుసు ఎవరు తప్పు చేశారు, ఎంతవరకు చేశారు అన్నది. అక్కడ కూర్చొని వాళ్ళంతా వాళ్ళే నిర్ణయాలు తీసుకోవడం అన్నది ఇది ఒక పెద్దరికము, ఒక గ్రామీణ వ్యవస్థ ముందు నుంచి మనకు ఉన్నది. ఇది ఇక్కడ ఇప్పుడు కూడా జరుగుతాయి. కాకపోతే ఇక్కడ జరిగేటప్పుడు ట్రాన్స్పరెంట్గా, ఓపెన్గా అందరికీ న్యాయం జరిగేటట్టు జరగాలి. అంతేగాని ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అతను ఒక పర్టికులర్ ఫ్యాక్షన్కు నాయకత్వం వహిస్తాడు, లేకపోతే ఒక పెద్ద కాస్ట్ వాళ్ళని వెనక వేసుకొచ్చి మిగతా వాళ్ళకి అన్యాయం చేస్తారంటే అది తప్పది. సక్రమంగా జరిగితే దట్స్ ఎ గుడ్ సిస్టమ్. పోలీస్ వరకు వచ్చింది. పోలీసుల వరకు వచ్చిన తర్వాత పోలీసులు చేయాల్సిందేంటి? ఇక్కడ కూడా యువర్ డ్యూటీ బౌండ్ టు కీప్ కలెక్టింగ్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ ది విలేజెస్. గ్రామాల్లో ఏం జరుగుతుంది, ఏం లేదంటే ఎప్పటికప్పుడు మీకు సమాచారం అనేది రావాలి. దానికి మీ దగ్గర మీ నిఘా వ్యవస్థ ఉంది. గ్రామాల్లో వాళ్ళు తిరిగి సమాచారం తీసుకొని రావాలి. గ్రామస్తులతో సరైన సత్సంబంధాలు మీకు ఉండాలి. అక్కడ ఏదైనా జరిగితే ఎడ్యుకేటెడ్ యూత్ ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు మీరు టిప్ ఆఫ్ చేయగలగాలి. ఎందుకంటే ముందుకంటే కూడా ఇప్పుడు కమ్యూనికేషన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ తీసుకొని చెప్పడం, ఒక వాట్సాప్ పంపించడం, ఎస్ఐకో ఇన్స్పెక్టర్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మీరు ఎంత సీరియస్గా వాటికి రియాక్ట్ అవుతారు, ఎట్లా మీరు ఏం ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటారు, ముందే వెళ్ళి నేరం జరగడానికి ముందు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్నది ముఖ్యం. అది చేయగలిగితే తప్పకుండా ఇవి తగ్గుతాయి. తర్వాత ఫ్యాక్షన్స్ కంట్రోల్ చేయడానికి దానికి కావాల్సిన చట్టాలు కూడా ఉన్నాయి. మరి దాన్ని గట్టిగా అమలుపరచాలి. ఎప్పుడైతే చాలామంది పోలీస్ ఆఫీసర్ రాయలసీమలో పనిచేసిన ఎస్పీలు కానీ, ఏఎస్పీలు కానీ, ఇంకా అదర్ కానీ బాగా ఎఫెక్టివ్గా చేసిన వాళ్ళు ఉన్నారు. చట్టాన్ని వాడుకొనే చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పైన సర్వేలెన్స్ పెట్టడం, గ్రామ బహిష్కరణ కావచ్చు, లేకపోతే పీడీ యాక్ట్ కింద చట్టాలు పెట్టడం, లీడర్స్ పైన గట్టిగా యాక్ట్ చేయడం, వాళ్ళ దగ్గర వెపన్స్ దొరకకుండా చేయడం, తపాంచాస్, కంట్రీ మేడ్ వెపన్స్ ఉంటాయి, అవి దొరకకుండా చేయడం, వాళ్ళకు ఇల్లీగల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. ఫర్ నాకు ఇలిసిట్ డిస్టిలేషన్తోనే మొదలవుతుంది. అక్కడ నుంచి మొదలైన తర్వాత ఇల్లీగల్ మైనింగ్ కావచ్చు, వస్తున్నాయి. వీటిని ఎకనామిక్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కట్ ఆఫ్ చేయడం, తర్వాత వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళ పేరెంట్స్ పిలిపించి చెప్పడం, ఇలా పెడితే ఇతని భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందని చెప్పడం, ఇలాంటి రకరకాల లాట్ ఆఫ్ స్టెప్స్ ఆర్ దేర్. బట్ చేయాల్సిందంతా ఏంటంటే ఈ పోలీస్ లీడర్షిప్ అనేది సిన్సియర్గా వీటిని తీసుకొని గట్టిగా చేయాలి. అదొకటి. ట్రెడిషనల్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మనం పంచాయతీరాజ్ సిస్టంలో అనుకున్నాం, అలాగే
గ్రామంలో పెద్దరికలు ఈ వ్యవస్థలన్నీ వాడుకోవాలి మనం. వాడుకొని చేయగలిగినప్పుడు తప్పకుండా కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈరోజు మీరు 30-40 సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే ఈరోజు దాదాపు ఫ్యాక్షనిజం అనేది అంతరించింది. రాయలసీమలో లేవు. రైట్. అనంతపురం కానీ, కర్నూలు కానీ, కడప జిల్లాలో విపరీతంగా ఉండేది. టీవీల్లో బాంబులు పెట్టి పేల్చిన సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. పరిటాల బస్సుల్లో వెళ్ళేటప్పుడు బయటికి లాగి చేసిన ఉన్నాయి. దానిపైన కూడా సినిమాలు వచ్చాయి కదా. రక్త చరిత్ర అనే 1, 2 అలాంటివన్నీ వచ్చాయి. సినిమాలు కూడా వచ్చాయి. ఎగ్జాక్ట్ జరిగాయి. ఇప్పుడు రివెంజ్ అనేది ఒక లెగసీగా కూడా భావిస్తారు కదా సార్. అంటే మీరు అప్పుడు మీరు చేసినప్పుడు మీరు నేను రాయలసీమ వాసిండే, నేను రాయలసీమ నుంచి అనంతపురం నాకు తెలుసు ఎట్లా ఫ్యాక్షన్స్ వర్క్ చేస్తాయి. రివెంజ్ అనేది ఒక లెగసీగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు గ్రామ వ్యవస్థని యూటిలైజ్ చేసుకోవాలి, గ్రామ పంచాయతీలు. కానీ అప్పుడప్పుడు సొసైటీ మొత్తం విలేజ్ కూడా దీన్ని పర్పెచుయేట్ చేస్తూ ఉంటుంది కదా. నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను, మా ప్రాంతాల ఊళ్ళో కూడా వెళ్తుంటాను. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, కంపేర్ టు వాట్ ఇట్ వాస్ 20-30 సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే ఈరోజు బాగా తగ్గిపోయింది. రైట్ సార్. ఫ్యాక్షన్ ఎందుకంటే ఎడ్యుకేషన్, ఓపెన్నెస్, కమ్యూనికేషన్స్, ఈ ఎలక్ట్రానిక్, ఇవి కొంతవరకు ప్రాస్పరిటీ అందరికి రావడం. పావర్టీ ఆల్సో వాజ్ ఎ రీజన్, మేజర్ రీజన్. పావర్టీ ఎందుకు రీజన్ అంటే ఇప్పుడు ఈ లీడర్స్, ఫ్యాక్షన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి ఎకనామిక్ సోర్సెస్, ఇల్లీగల్ సోర్సెస్ అని దగ్గర పెట్టుకున్నారు. మైనింగ్ మొదలుకొని ఇలిసిట్ డిస్టిలేషన్ ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు విపరీతంగా ఉంది. గ్రామాల్లో పావర్టీ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆ యూత్ అందరూ రోజుకు 50 రూపాయలు 70 రూపాయలు ఇచ్చి వీళ్ళందరినీ పెట్టుకొని ఒక ప్రైవేట్ సైన్యంగా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. కొంతవరకు ప్రాస్పరిటీ అనేది, వర్క్స్ అనేవి వచ్చాయి. మన్రేగా లాంటి స్కీమ్స్ కావచ్చు, జనరల్గా చాలా ట్రేడ్స్, ప్రొఫెషన్స్ వచ్చాయి గ్రామాల్లో కూడా ఈ రోజుల్లో. సో టీవీ రిపేర్ మొదలుకొని ఎలక్ట్రానిక్ రిపేర్స్, తర్వాత 2 వీలర్ రిపేర్స్, చాలా వరకు వచ్చాయి. ఇటువంటి కొత్త ప్రొఫెషన్స్ చాలా వచ్చాయి ఊళ్ళలో. చాలా ప్రొఫెషన్స్ కూడా జనం దొరకని పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను హార్వెస్టింగ్ చేయాలనుకుంటే ఐ డోంట్ గెట్ పీపుల్ టు కమ్ అండ్ డూ దట్. సో కాబట్టి జనరల్గా లైవ్లీహుడ్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి. దీంతో పాటు గవర్నమెంట్ కూడా రేషన్స్ ఇవ్వడం కానివ్వండి, ఎడ్యుకేషన్కు గ్రాంట్స్ ఇవ్వడం, ఫ్రీ ఎడ్యుకేషన్ లాంటివి పెట్టడం, ఫ్రీ ట్రావెల్, ఇవన్నీ కూడా వచ్చాయి. లాట్ ఆఫ్ సోషల్ స్కీమ్స్ ఆల్సో, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, ఇవన్నీ రావడం వల్ల ఏమైందంటే కొంతవరకు జనరల్ ప్రాస్పరిటీ, లైఫ్ అనేది కంఫర్టబుల్. ముందులాగా విలేజ్ ఎల్డర్స్ ఏదో చెప్తే వినే పరిస్థితి లేదు. ఫ్యూడలిజం విపరీతంగా తగ్గిపోయింది. మెయిన్గా జరిగేది అది. ఎందుకంటే జనం తిరుగుతున్నారు, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు. నేను ఏ విధంగా తక్కువ నీతో కాదు. అటువంటిప్పుడు వై షుడ్ ఐ బి లిజనింగ్ టు యూ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు ఇచ్చే 40-50 రూపాయల కోసం నేను చేయాల్సిన అవసరం లేదు. నాకు కూడా జీవనోపాధి ఉంది, నేను కష్టపడి సంపాదించుకోగలుగుతాను. ప్రభుత్వం నుంచి కూడా నాకు రావాల్సిన సహాయాలు వస్తున్నాయి. ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ స్ప్రెడ్ అయింది, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ తీసుకోవడం, ఇవన్నీ నెట్ ఎఫెక్ట్ బాగా తగ్గింది. ఇప్పుడు సిటీలో కమ్యూనలిజం కూడా విపరీతంగా తగ్గింది కదా. స్టాబింగ్స్, కిల్లింగ్స్ ఇవన్నీ జరిగాయి. లీడర్స్లో మైండ్ సెట్ లేదన్నది కాదు, జనం రావడం లేదు, పిలిచినా రావడం లేదు, చేయడం లేదు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ హియర్ వేర్ ఐ డిడ్ ది పోలీసింగ్. నేను ఎక్కడైతే ఏ సమాజంలో పుట్టి పెరిగానో ఇక్కడైతే బాగా తగ్గింది. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో, బాగా వెనకబడి ఉన్న రాష్ట్రాలు, రిట్రోగ్రేడ్గా వచ్చి అక్కడ కూడా మళ్ళీ ఇవే వస్తాయి మీకు సమస్యలు. సరైన కమ్యూనికేషన్స్ లేకపోవడం, చదువుకోకపోవడం, పావర్టీ ఉండడం, విపరీతమైన పావర్టీ ఉండడం, కాస్టిజం, కాస్ట్ బేస్డ్ లీడర్షిప్స్, ఇవన్నీ రావడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఫార్చునేట్లీ దక్షిణంలో మనం వీఆర్ మచ్ బెటర్ ఇన్ ఆల్ దీస్ పారామీటర్స్. దట్స్ వై లైఫ్ ఈజ్ మచ్ బెటర్ నౌ కంపేర్ టు వాట్ ఇట్ వాస్. ఇప్పుడు నేను మొట్టమొదట ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మా అబ్బాయి సెలెక్ట్ అయినప్పుడు
నాకు యూపీఎస్సీ నుంచి నాకు ఆఫర్ వచ్చింది టు బి ఆన్ ది బోర్డ్. ముందు వచ్చింది, తర్వాత వచ్చింది. ఐ సెడ్ ఐఎమ్ దిస్ ఇయర్ ఐఎమ్ నాట్ కమింగ్. వాళ్ళు ఏమన్నారంటే, లేదు మీరు ఆ బోర్డులో ఉండాల్సిన అవసరం లేదు, ఒకవేళ మీ అబ్బాయి ఆ బోర్డుకి వచ్చేటట్టు చెప్పండి, వేరే బోర్డుకి అలాట్ చేస్తామన్నారు. నేను అసలు రానే రాను అని పోలేదు నేను. యాక్చువల్లీ ఐ డిడ్ నాట్ గో బికాస్ ఐ డిడ్ నాట్ వాంట్ ఎనీబడి టు పుట్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ స్లర్. మీరు వెళ్ళి కూర్చున్నారు, మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడని. కాలేదు. సెకండ్ థింగ్ ఈజ్ he got second highest interview marks at both the times. On his own he got it. అతను అతను అబౌట్ 200 both the times. సెకండ్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ both the times. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది పిల్లల్లో ఒకవేళ ఆ సామర్థ్యం లేకపోతే తల్లిదండ్రులు ఎంత తాపత్రయపడినా వాళ్ళను ఈ సివిల్ సర్వీసెస్లో యూపీఎస్లో తీసుకురావడం అనేది కష్టం. స్వతహాగా వాళ్ళలో ఆ సామర్థ్యం అంటూ ఉండాలి, ఆ కెపాసిటీ అంటూ ఉండాలి, ఆ డిసిప్లిన్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయడం కావాల్సిన మనస్తత్వం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే, ఇవన్నీ కలుపుకున్న తర్వాత కూడా వచ్చే గ్యారంటీ లేదు అక్కడ. ఎంతోమంది సామర్థ్యం, స్తోమత అన్నీ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ సెలెక్ట్ కాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాంట్లో కొంతవరకు అదృష్టం కూడా కలిసి రావాలి దాంతో పాటు. సో ఒకటి ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, మిగతా వ్యవస్థల గురించి నేను చెప్పలేను, కానీ యూపీఎస్సీ ఈజ్ బై అండ్ ఫార్ ది క్లీనెస్ట్ రిక్రూట్మెంట్ సిస్టమ్ దట్ వీ హ్యావ్ ఇన్ ది కంట్రీ. దాంట్లో లేదు, కాలేదు ఒకటి. రెండవది ఏంటంటే, మీకు ఎవరు సెలెక్ట్ అయినా హీ నీడ్ నాట్ బి ఒబ్లైజ్ టు ఎనీబడి. నేను ఎవరు చెప్పడంలో కానీ ఎవరి వల్లనే అయ్యానది కాదు, నాలో సామర్థ్యం ఉంది కాబట్టి నేను సెలెక్ట్ అయ్యాను అని యూపీఎస్సీ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు దే కెన్ ప్యాట్ దెమ్సెల్స్ ఆన్ ద బ్యాక్ దట్ నా వల్ల నేను సెలెక్ట్ అయినాను. రెండు. మూడోది ఏంటంటే, సరే యూపీఎస్సీ సెలెక్షన్ ప్రొసీజర్స్లో కానీ ఎగ్జామినేషన్ సిస్టమ్స్లో కానీ ఏమైనా మార్పులు చేర్పులు రావాలా అనుకుంటే ఆల్ ఆఫ్ us will agree there can't be a perfect system. దాంట్లో కూడా మార్పులు ఫ్రమ్ టైం టు టైం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా చాలా చేయాల్సింది ఉంది, రిఫార్మేషన్ రావాల్సిన అవసరం ఉందని నమ్మే వాళ్ళలో నేను ఒకటి. ఎందుకంటే అల్టిమేట్లీ మీరు దేనికోసం సెలెక్ట్ చేస్తున్నారు? యు ఆర్ సెలెక్టింగ్ సివిల్ సర్వెంట్స్ టు సర్వ్ ది సొసైటీ. వచ్చే వాళ్ళలో ఆ ఇంటిగ్రిటీ అనేది ఉందా, ఆ సమాజం గురించి ఆలోచించే తత్వం ఉందా, ఆ సంవేదన అనేది ఉందా, అంటే సెన్సిటివిటీ ఉందా లేదా వీళ్ళలో, ఇవన్నీ కూడా మీరు ఏ సిస్టమ్ పెట్టుకున్నా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు జడ్జ్, వెరీ డిఫికల్ట్ టు జడ్జ్. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ యు ఆర్ ట్రైయింగ్ టు డూ. ఒక ఎథిక్స్ పేపర్ ముందు లేదు, ఎథిక్స్ పేపర్ తీసుకొచ్చారు. ఆలోచన విధానం సరిగా ఉన్నాయా లేదా పర్సనాలిటీ టెస్ట్లో వీళ్ళంత వరకు జడ్జ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే నష్టమైనా కష్టమైనా అందరికీ సమానంగానే ఉంటుంది. దట్ ఈస్ ది సిస్టమ్. పర్ఫెక్ట్ యంగ్స్టర్స్ దీంట్లో వస్తున్నారా అంటే నాకు డౌట్ఫుల్. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు. లేకపోతే యూ కాంట్ బి టాకింగ్ అబౌట్ కరప్షన్ in young officers. You can't be talking of insensitivity towards people's problems, not meeting, living in isolation, ఒక ఎలిట్ లాగా ఉండడం జిల్లాల్లో కానీ ఇక్కడ రాజధానిలో వచ్చినప్పుడు కానీ, ఎంటైటిల్మెంట్, నేను దీంట్లో ఉన్నాను కాబట్టి నాకు అన్నీ సమకూరాలి చేయాలి అని అనుకోవడం, ఇవన్నీ కూడా మనం చెప్పలేము. ఎందుకంటే చూసాము ఉదాహరణలు, కొన్ని చాలా పబ్లిసైజ్డ్ ఉదాహరణలు ఉన్నాయి. నేను అవుతూనే ఒక రెడ్ లైట్ పెట్టుకోవాలి, కార్ పైన సింబల్ పెట్టుకోవాలి, నాకు ఈ కార్ కాదు ఈ టైప్ కార్ కావాలి అని అడిగిన ప్రొఫెషనల్ ఉన్నారు. ఈ సంథింగ్ దట్ వాజ్ అన్హర్డ్ ఆఫ్ వెన్ వీ వర్ యంగ్. మేము సర్వీస్లో జాయిన్ అయినప్పుడైతే మాకు ఎస్పీని, సార్ కొంచెం తిరగడానికి, పెద్ద నగరం కదా సార్ తిరగడానికి మోటార్ సైకిల్ కూడా ఇవ్వలేదు మాకు. ఇట్స్ నాట్ లేదు, ఉన్నా కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మీకు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి ఈ ఆలోచనలన్నీ? ఇవాళ ట్రైనింగ్ నా కానిస్టేబుల్గా ట్రైనింగ్ చేయాలి కాబట్టి సైకిల్ పెట్టుకోండి. బీట్ కానిస్టేబుల్ సైకిల్లో వెళ్తున్నారు, రోజుల్లో సైకిల్లో వెళ్ళేవాళ్ళు, ఈ రోజుల్లో వెళ్ళడం సైకిల్లో వెళ్ళాలని చెప్పేవాళ్ళు. అలా వెళ్ళినప్పుడు ఏమయ్యేది, మేము ఆ కానిస్టేబుల్ ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం, అక్కడ ఏదో భోజనం చేసేవాళ్ళం, వాళ్ళ పిల్లలతో మాట్లాడేవాళ్ళం, వాళ్ళ స్థితిగతులు ఏమిటి, ఎట్లా పెడుతున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, ఇవన్నీ తెలిసేవి. ఒక రైటర్ కానీ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఎంతో ఓపెన్గా చెప్పేవాడు మాకు సీనియర్స్ కూడా చెప్పేవాళ్ళు, మీరు ట్రైనింగ్ పీరియడ్లోనే ఫ్రీగా ఉండగలుగుతారు వాళ్ళతో, దాని తర్వాత మీరు ఒకేసారి హై లెవెల్లో కూర్చుంటున్నారు కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది నేర్చుకోలేరు, ఇప్పుడే ఫ్రీగా ఉండండి వాళ్ళతో.
ఉండేవాళ్ళం. వాళ్ళు కూడా అల్లే నేర్పించేవాళ్ళు. ఇప్పుడు కూడా కోటిరెడ్డి అనే రైటర్ ఉండేవాడు, అతను సుదర్శన్ అనే ఒక కానిస్టేబుల్. ఇప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు దే ఆల్సో బికమ్ ఏజ్డ్, రిటైర్ అయిపోయారు. కలుస్తుంటాం. నేను ఆ ఊరికి వెళ్ళినా నేను వెళ్తాను, వాళ్ళ దగ్గర వెళ్ళి కలుస్తాను. సో నేననే కాదు, చాలామంది మేము చేస్తాం ఇది. ఎందుకంటే అకాడమీలో, పోలీస్ అకాడమీలో ఉన్నప్పుడు మాకు నేర్పించేందరూ ఎవరు? హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు. ఇప్పుడు కూడా ఎక్కడ కనబడ్డా వాళ్ళని ఉస్తాజీ అనే పిలుస్తాం, గురువు అనే పిలుస్తాం. గురువే, నేర్చుకున్నాం ఆయన దగ్గర, గురువు గారు అని చెప్తాం. సో అది ఇవన్నీ రావాలంటే మరి ఏ యూపీఎస్సీ టెస్ట్ చేయగలుగుతుంది ఇటువంటి క్యారెక్టర్స్? కొంతవరకు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వచ్చిన తర్వాత అందుకే చెప్తున్నాను, ట్రైనింగ్ అన్నది అక్కడి నుంచి వచ్చిన తర్వాత అకాడమీలో కానీ, తర్వాత జూనియర్ లెవెల్స్లో ఉన్నప్పుడు సీనియర్ లీడర్షిప్ కూడా ఎట్లా ట్రైన్ చేస్తుంది, తప్పులు ఏమైనా జరిగినప్పుడు ఎట్లా సరిదిద్దుతారు వాళ్ళలో, సరైన వాల్యూ సిస్టమ్ ఎలా డెవలప్ చేస్తారు అన్నది ఇట్స్ ఇంపార్టెంట్. అదే అవుతుంది. బట్ ఐ సిన్సియర్లీ బిలీవ్ యూపీఎస్సీ సెలక్షన్స్ ఇంతవరకు నోబడీ ఈస్ టెల్లింగ్ దట్ ఏదో ఒక ఇతని పలుకుబడి ఉండి, లేకపోతే ఏదో డబ్బు వ్యవహారంతో సెలెక్ట్ అయ్యాడు అన్నది నోబడీ ఈస్ టెల్లింగ్. సో యూపీఎస్సీకి రాలేదు, అది యూపీఎస్సీకి రాలేదు. అందుకే కొన్ని కొన్ని సమస్యలు వచ్చిన కోర్ట్స్ వాళ్ళకు ఆ వ్యవహారం వెళ్ళినా కోర్ట్స్ కూడా దే పుట్ దట్ ఇంప్లిసిట్ ట్రస్ట్ ఇన్ యూపీఎస్సీకి విరుద్ధంగా జడ్జిమెంట్స్ ఇచ్చిన సందర్భాలు లేవు. అంతగా అయితే తప్పులు జరిగాయంటే పక్కన ఏదో పిలిచి మందలించి ఇలాంటివి జరగకుండా చూసుకోండి, మీ వ్యవస్థ మంచిది, మంచి ఇది ఉంది కాబట్టి, క్రెడిబిలిటీ ఉంది కాబట్టి వదిలేస్తున్నామని చెప్పిన సందర్భాలు విన్నాం మేము కూడా. బట్ అదర్వైజ్ నోబడీ డౌట్స్ ది క్రెడెన్షియల్స్ ఆఫ్ యూపీఎస్సీ. లేదు. స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ ది ట్రెడిషన్స్, వాళ్ళు పెట్టుకున్న పద్ధతులు కావచ్చు, ముందు నుంచి వస్తున్న కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి, అది కావచ్చు. నేను ఆర్టీసీలో ఏదో చెప్పేవాడిని, ఆర్టీసీలో ఇన్ని వేల కోట్ల టెండర్లు హ్యాండిల్ చేస్తుంటాం, ఎప్పుడు కూడా కాంట్రవర్సీ రాదు అక్కడ. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అక్కడున్న లీడర్షిప్, ఆ ఎకనామిక్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్, టాప్ మేనేజ్మెంట్ అంతా కలిసి మంచి వ్యవస్థలను రూపొందించుకున్నారు. దే టేక్ ప్రైడ్ ఇన్ దట్ అండ్ దెన్ దే వాంట్ టు ఫాలో దట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ ఎంపైర్స్ ఉన్నాయి, టాటాస్ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? వెన్ ఇట్ కమ్స్ టు వాల్యూస్, వాళ్ళ దగ్గర చార్టరే ఉంది వాల్యూస్ గురించి. ఎథిక్స్ పేపర్లో కూడా మనం దాన్ని కోట్ చేస్తుంటాం. సో ట్రెడిషన్స్, వాళ్ళ కాన్ఫిడెన్స్, ముందు నుంచి వస్తున్న వాల్యూస్, దే గైడ్. యూపీఎస్సీ విషయంలో కూడా అపార్ట్ ఫ్రమ్ ది రూల్స్, రెగ్యులేషన్స్, ఈవెన్ దీంతో పాటు ముందు చూస్తున్న ట్రెడిషన్స్ కానీ, లేకపోతే ఇంటిగ్రిటీ దట్ ఇట్ హెస్ బిల్ట్ అప్ ది ఇమేజ్ ఇస్ సంథింగ్ ఫర్మిడబుల్. ఇట్స్ గుడ్. ఇది ఎట్లా అవుతుంది? బట్ మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎక్స్పెక్టేషన్ ఈజ్ వన్ థింగ్, సెకండ్ వన్ ఈజ్ రావడం రాకపోవడం అన్నది. సచిన్ తెందూల్కర్ కొడుకు సచిన్ తెందూల్కర్ కావాల్సిన అవసరం లేదు కదా, కాలేదు. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ కాలేదు, గవాస్కర్ కొడుకు గవాస్కర్ కాలేదు, ఒక టాప్ ప్రైమ్ మినిస్టర్ కొడుకు ప్రైమ్ మినిస్టర్ కాలేడు. సో ఇవి విత్ ఇన్ ద ఫ్యామిలీ, ఇఫ్ దేర్ ఆర్ అండర్స్టాండింగ్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్, దే గివ్ దట్ స్పేస్ టు ది యంగ్స్టర్స్. అతని స్తోమతను బట్టి, అతని ఇంట్రెస్ట్ని బట్టి, అతని ఆ ఇంట్రెస్టే ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది బ్యూరోక్రాట్స్ పిల్లల్లో ఈరోజు ఇంట్రెస్ట్ లేదు సివిల్స్ రాయాలంటే. వేరే 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 వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళలో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి చూస్తున్నారు, కలెక్టర్ను, ఒక ఎస్పీని చూస్తున్నారు. కాబట్టి మేము కూడా అలా కావాలి, మాకు కూడా రికగ్నిషన్ రావాలి, నాకు కూడా అథారిటీ, సమాజానికి ఏదో చేసే ఇది కావాలి, నా జీవితం కూడా బాగుపడాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏమైంది? టేకన్ ఫర్ గ్రాంటెడ్ ఇది.
చిన్నప్పటి నుంచి ఏదే చూస్తున్నారు. ఏముంది ఇది ఎంత ఐ డోంట్ వాంట్ ఇట్, నేను ఏదో ప్రైవేట్‌గా చేసుకుంటాను, ఇండస్ట్రీ పెట్టుకుంటాను, లేకపోతే బయట ఎక్కడన్నా వెళ్ళి ఐ విల్ బికమ్ ఏ ప్రొఫెసర్ అరే స్టార్టప్ పెట్టుకుంటాను. ఇలాంటివి ప్రైవేట్‌లో చేసుకుంటాను. ఇలా చేసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్ షుడ్ బి దేర్ ఇండివిడ్యువల్ చాయిస్, ఇండివిడ్యువల్ అటెన్షన్ ఒకటి. రెండవది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ పరీక్ష కూడా చాలా టఫ్‌గా తయారైంది. అన్‌సర్టన్‌గా తయారైంది. ఇప్పుడు మా టైంలో ఇఫ్ దెర్ ఇస్ అ బ్రైట్ యంగ్‌స్టర్ ఎంతమంది 40 మంది, 50,000 మంది రాసేవాళ్ళం దేశం మొత్తంలో. ప్రిలిమ్స్ లేదు మేము రాసేటప్పుడు. స్ట్రెయిట్ మెయిన్ తర్వాత ఇది ఉండేది ఇంటర్వ్యూ, రెండే ఉండేవి. మేము పర్వాలేదు బాగానే చదువుకున్నాము, చేసాము, కష్టపడితే వస్తుంది అని రాసేవాళ్ళం. ఛాన్సెస్ కూడా బాగానే ఉండేవి రావడానికి. 5%, 10% ఏదో ఉండేది ఛాన్సెస్. తర్వాత ఎంట్రన్స్ వచ్చిన తర్వాత కూడా, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చిన తర్వాత కూడా అనుకునేవాళ్ళు దీన్ని పెద్ద ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు, అది క్లియర్ చేసుకునేవాళ్ళం పెద్ద ప్రిపరేషన్ లేకుండా అయిపోయేది. ఇప్పుడు అక్కడి నుంచి ఎన్ని మార్కులు, ఇన్ని 3-4 డికెట్స్లో ఎన్ని మార్కులు వచ్చాయంటే ఈరోజు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తామన్న గ్యారంటీ లేదు. లాస్ట్ ఇయర్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, 1 మార్కులోనూ 2 మార్కులోనూ పోయింది. లేకపోతే నేను సెలెక్ట్ కూడా అయ్యాను, ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాను, లేకపోతే సెంట్రల్ సర్వీసెస్గా అయ్యాను. మళ్ళీ నేను ఐఏఎస్ కోసమో ఫారిన్ సర్వీస్ కోసమో రాయాలనుకుంటున్నాను. రాసినప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తానని గ్యారంటీ లేదు. మొన్న పోలీస్ అకాడమీలో చూశాను, 45 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ప్రిలిమ్స్ రాస్తే దాదాపు 15-20 మంది ప్రిలిమ్సే క్వాలిఫై కాలేదు వాళ్ళు. అంత డిఫికల్ట్గా, అంత టఫ్గా, అంత అన్సర్టన్గా తయారైంది ఇది. పర్సంటేజ్ ఎక్కడ ఉంది చూడండి, 11 లక్షల మంది అప్లై చేస్తున్నారు, దాంట్లో సగం రాస్తున్నారు అనుకోండి, 6 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తున్నారు. ఫైనల్గా సెలెక్ట్ అయ్యేది ఎంతమంది అంటే కొన్ని వందల మంది, 0.001% 2% అవుతుంది. అంత తక్కువ అవకాశాలు ఉండడం ఒకటి, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ బాగా తక్కువ ఉన్నాయి. రెండవది దీనికి తోడు మా కాలంతో పోల్చుకుంటే ఇప్పటికీ మేము జాబ్ మార్కెట్లో వస్తున్నప్పటికీ ఇప్పటికీ లాట్ ఆఫ్ న్యూ జాబ్స్, ప్రొఫెషన్స్ హెవ్ కమ్ అప్ ఇన్ సొసైటీ. మాకు లేవు. మేము చేసేటప్పుడు గవర్నమెంట్ సర్వెంట్ అన్నా కావాలి, లేకపోతే లెక్చరర్, లేకపోతే బ్యాంక్ ఆఫీసరు, లేకపోతే ఎల్ఐసి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఇవే ఉండేవి మాకు. ఇప్పుడు ఈరోజు అది కాదు కదా. ఈరోజు గాడ్ నోస్ హౌ మెనీ ప్రొఫెషన్స్ ఆర్ దేర్. ఏఐ రిలేటెడ్ వచ్చాయి, అగ్రో ఇంజనీరింగ్ వచ్చాయి, డ్రోన్స్లో వచ్చాయి, ఎలక్ట్రానిక్స్లో వచ్చాయి, మేనేజ్మెంట్లో వచ్చాయి, ఫైనాన్షియల్ కన్సల్టెన్సీలో వచ్చాయి, లాలో వచ్చాయి. లా యూస్ టు బి వన్ ఆఫ్ ది వెరీ డిస్క్రెడిటెడ్ కోర్సెస్ మేము చదివేటప్పుడు. ఏది రాకపోతే లా తీసుకునేవాళ్ళు, లేకపోతే యూనివర్సిటీలో అనవసరంగా ఎక్స్టెండ్ చేసుకోవాలి స్టే అనుకుంటే తీసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో నేషనల్ లా యూనివర్సిటీ వచ్చిన తర్వాత దాని రూపురేఖలే మారిపోయాయి. చాలామంది ఎంసెట్ తర్వాత జేఈఈ ఇవన్నీ మానేసి దీనికి వెళ్తున్నారు. ఇప్పుడు నీట్ ఇవి మానేసి క్లాట్కి వెళ్తున్నారు చాలామంది, అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో ఒక రకంగా న్యూ ఆపర్చునిటీస్ రావడం, రెండవది ఈ ఆపర్చునిటీ చాలా టఫ్ అయిపోవడం ఎగ్జామినేషన్, రెండు కారణాలు. ది ఫస్ట్ ఆస్పెక్ట్ మై మైండ్ ఈస్ డిజానెస్టీ. అబద్ధాలు చెప్పడం, ఏదేదో రాసేస్తాం, డాఫ్లో చేయని కూడా రాసేస్తాం, ఇంట్రెస్ట్లో పట్టుబడిపోతారు అక్కడ, పట్టుబడిపోతారు. బీ ఆనెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ డిక్టమ్ దట్ నీడ్స్ టు బి ఫాలోడ్. రెండవది, మీకు ఏదన్నా ఒక ఇమాజినరీ ఇది కానీ, లేకపోతే ఏదైనా డిస్కషన్ జరిగేటప్పుడు మీరు ఆలోచించే విధానం సరిగా ఉందా లేదా, ఆలోచించగలుగుతారా లేదా. కొన్ని ఉంటాయి నాకు సమాధానాలు తెలియవు, బట్ నో హార్మ్ ఇన్ ఆస్కింగ్ ద బోర్డ్, సార్ కెన్ ఐ హజార్డ్ ఎ గెస్, ఆర్ ఇఫ్ గివ్ మీ మూమెంట్స్ టైం సార్ ఐ థింక్ ఓవర్, సార్ ఇఫ్ ఐఎమ్ రైట్ దిస్ ఇస్ ఇట్ అని క్వాలిఫై చేసి చెప్పాలి. అంతేగాని ఇది 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 కేటగిరీగా చెప్పేయడం, అది తప్పని చెప్పినప్పుడు లేదు నేను కరెక్ట్ అని వాదిస్తూ కూర్చోవడం, వితండవాదం. These are the things that are absolute no in that. Sometimes even when you are right, ఒకసారి చెప్పారు, మేబీ మెంబర్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ నాట్ రైట్, సెకండ్ టైం అతను చెప్పాడు, మళ్ళీ మీరు పొలైట్గా యూ ట్రై టు సపోర్ట్ యువర్ కేస్, థర్డ్ టైం అన్నాడు అనుకోండి, బెస్ట్ థింగ్ ఈస్ టు కీప్ క్వైట్.
ఇంటర్వ్యూ అయిపోయి అతను బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే మాట్లాడుకుంటారు. లేదు నువ్వు చెప్పింది తప్పే, అతను క్యాండిడేట్ చెప్పిందే కరెక్ట్ ఇదని డిస్కషన్ జరుగుతుంది అది వాటికి. సో ఆ బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది దాంట్లో. సో బట్ మోర్ ఆర్ లెస్ ఐ ఫీల్ దట్ వెన్ ఇట్ కమ్స్ టు అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ దే ఆర్ డూయింగ్ ఎ ఫెయిర్లీ గుడ్ జాబ్ లుకింగ్ బికాస్ వీ కీప్ సీయింగ్ లాట్ ఆఫ్ క్యాండిడేట్స్ వెన్ దే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి వచ్చే మార్కులు ఈ రెండు కంపేర్ చేసి చూసుకుంటే ప్రాబబ్లీ దిస్ వాజ్ హిస్ పర్సనాలిటీ అండ్ హీ హాస్ గాట్ మార్క్స్ కమెన్సరేట్ విత్ దట్ పర్సనాలిటీ అని అనిపిస్తుంది. అంటే స్ట్రెస్ సిచ్యువేషన్స్‌లో లేదా ఫ్రాక్చర్ మిస్టేక్స్ చేస్తారు కదా సార్. అప్పుడు ఆ బోర్డ్ రూమ్‌లో స్టూడెంట్స్ మైట్ సకమ్ టు ద ప్రెషర్. సో అలాంటి సిచ్యువేషన్‌లో వాట్ ఈస్ ద గుడ్ అసెస్మెంట్? అదే దట్ ఈస్ ఇంపార్టెంట్. మీరు స్ట్రెస్ సిచ్యువేషన్స్లో ఎట్లా తట్టుకొని నిలబడతారు అనేది తప్పకుండా చూస్తారు అది. రెండవది ముందు ఆర్ యూ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ ఆర్ నాట్. ఒక క్వశ్చన్ ఒక సబ్జెక్ట్ డిస్కస్ చేసేసారు. డిస్కస్ చేసిన తర్వాత మీరు దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నారా, లేకపోతే ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్న దాని గురించి ఆలోచిస్తున్నారా? ఇది ఆలోచించేటప్పుడు కూడా ఓహో నేను దీనికి సమాధానం చెప్తే మళ్ళీ ఏం అడుగుతాడో, ఇజ్ ఇట్ ఎ ట్రాప్ దట్ దే ఆర్ లీడింగ్ మీ టువర్డ్స్ అన్నది. ఇది ఓవర్ థింకింగ్ కూడా ఉండకూడదు. ఇటు ఓవర్ థింకింగ్ ఉండకూడదు, ఇటు బ్యాక్వర్డ్ థింకింగ్ ఉండకూడదు. క్రికెట్లో ఏం చేస్తాం, మనం ఒక బాల్ ఆడాము, ఫుల్ టాస్ మిస్ అయిపోయాను, దాని గురించి బాధపడుతుంటానా, నెక్స్ట్ బాల్ వచ్చింది ఎట్లా వస్తుందో అది ఆడాలనుకుంటానా, లేకపోతే నెక్స్ట్ ఓవర్ ఎవరు వస్తాడు ఎవరు చేస్తాడు అని ఆలోచిస్తుంటానా? ఈ బాల్ గురించే ఆలోచిస్తాను నేను. ఎక్కువ ముందో వెనకో ఎక్కువ ఆలోచించడం మొదలు పెడితే ఈ బాల్కి అవుట్ అవుతాను నేను. ఇంటర్వ్యూలో కూడా చేయాల్సింది అంతే. మీకున్న ఏకాగ్రత అంతా ఇప్పుడు అడిగే దానిపైనే కేంద్రీకరించాలి, అడగాలి, చేయాలి. అంతేగాని అది ముందు వెనక ఆలోచిస్తూ కూర్చోవడం అనవసరం. అది ఇంటిగ్రిటీ అండ్ ఆనెస్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే ఇంకా చిన్నప్పటి నుంచి మీకు కొంచెం ఆర్టికులేషన్, తర్వాత కోజెంట్ వే ఆఫ్ థింకింగ్, గుడ్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ డెవలప్ చేసుకోవడం మంచిది. లాస్ట్ మినిట్లో మనం ఎక్కువ ట్యాంపర్ చేయలేము. ఇది మైనర్ ఇంప్రూవ్మెంట్స్ యూ కెన్ బ్రింగ్ అబౌట్ ఇన్ ఎ ఫ్యూ మంత్స్ టైం. అంతేగాని అందుకే నా దగ్గర ఎవరు వచ్చినా నేను చెప్తాను, ఎక్కువ డోంట్ ట్రై టు డిస్టర్బ్ యువర్ స్టైల్ అన్లే. ఒరిజినల్ ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. అదే విజ్డమ్ అని సపరేట్గా అయితే చెప్పలేను కానీ, బట్ ఒక విషయం అయితే నేను చెప్పగలను. మీకు మీ దగ్గర ఎంత సమాచారం ఉందంటే ఈరోజు మా తరంలో మా దగ్గర ఉండేది కాదు. వెన్ వీఆర్ ఆల్ యంగ్స్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మీరు చేయాల్సిందంతా ఫస్ట్ థింగ్ ఈజ్ రిమెంబర్ దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్. మీరు ఎంత ఇంటెలిజెంట్ అయినా ఎంత ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నా డిసిప్లిన్ తర్వాత హార్డ్ వర్క్ మించింది లేదు. యూ విల్ హ్యావ్ టు డూ దట్. The other one is you keep seeing a lot of situations, you keep meeting a lot of people. Don't think I have already known this అనేది. అతనితో మాట్లాడేటప్పుడు కూడా మేబీ దట్ ఐడియా దట్ యు నో దాన్ని ప్రజెంట్ చేసే విధానం డిఫరెంట్గా ఉండొచ్చు. ఆలోచించండి దాని గురించి. అతను చెప్తున్న దాంట్లో 95% స్టేపుల్ అంటే మీకు తెలిసిందే. అయినా వాట్ ఈస్ దట్ 5% ఎక్స్ట్రా దట్ ఐ కెన్ టేక్ ఫ్రమ్ హిమ్ అన్నది ఒకటి. తర్వాత ఒక ఒక క్రమం తప్పకుండా రోజు మీరు చేసుకునే పని మీరు చేసుకుంటూ పోతూనే ఉండాలి. దిస్ ఎగ్జామినేషన్ సక్సెస్ డస్ నాట్ కమ్ ఇన్ క్వాంటమ్ జంప్స్. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, రేపు అంతా చదివేస్తాను, ఇక్కడికి వెళ్ళిపోతానంటే కుదరదు అది. ఇట్స్ ఆల్ ఇంక్రిమెంటల్. ఈరోజు ఉన్న దానికంటే రేపు ఒక 0.5% పెరుగుతుంది, డే ఆఫ్టర్ టుమారో ఇంకొక 0.5% పెరుగుతుంది. రోజు నేను చేయాల్సిన పని 6 గంటలు 8 గంటలు ఏం చదువుతున్నానో అది క్రమం తప్పకుండా సక్రమంగా చదువుకుంటూ పోవాలి. మీరు ఏ టాపర్ను ఏ అచీవ్ చేసిన అతను అడిగినా ఇదే చెప్తాడు. నేను చదివింది 6 గంటలే కావచ్చు రోజుకు, బట్ క్రమం తప్పకుండా 6 గంటలు కనీసం వారానికి 6 రోజులు నేను చదువుకుంటూ వెళ్ళాను, నా ఇంట్రెస్ట్ సస్టైన్ చేశాను, బాగా ఏకాగ్రతతో చదివాను. మోర్ దాన్ హౌ మెనీ అవర్స్ యూ పుట్ ఇన్, వాట్ యూ పుట్ ఇన్ ఎవ్రీ అవర్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఎంత ఫోకస్ చేసి చదివాను, దాంట్లో ఎంత ఆలోచించాను, దాని గురించి 360 డిగ్రీ థింకింగ్, లేటరల్గా పైకి కిందికి వెళ్ళి ఆ సమస్య గురించి సబ్జెక్ట్ గురించి ఎలా ఆలోచించాను, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. ఈ విధానం ఉండి మీరు సక్రమంగా చేయగలిగితే 1 year 2 years ఇట్ షుడ్ నాట్ బి డిఫికల్ట్ టు గెట్ ఇన్ ది సర్వీసెస్. ఎగ్జామినేషన్ టఫ్ కావచ్చు కానీ మరీ అన్అటైనబుల్ కాదు. ఎందుకంటే చూడండి 809 మంది సెలెక్ట్ అవుతున్నారు కదా ప్రతి సంవత్సరం, ఎవరు కావడం లేదన్నది కాదు. కాబట్టి మీరు ఆలోచించాల్సింది 6 లక్షల మందిలో మిగతా వాళ్ళకి ఎలా రాలేదు అన్నదానికంటే కూడా 800 మందికి వచ్చింది,
నెక్స్ట్ ఇయర్ కూడా 800, 900, 1000 ఉంటారు. వాళ్ళలో నేను ఒకడిని ఎందుకు కాకూడదని ఆలోచించుకొని ఆ మైండ్ సెట్తో వెళ్తే సెలెక్ట్ అవుతారు. దానికి కావాల్సిన ప్రయత్నం, దానికి కావాల్సిన ఏకాగ్రత, డిసిప్లిన్ అవి చూపించగలగాలి. అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ టు బి సూపర్ ఇంటెలిజెంట్ అండ్ స్కూల్లోనో కాలేజ్లోనో నాకు మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి నాకు రాకపోవచ్చును. చాలామంది సెలెక్ట్ అవుతున్న వాళ్ళు జనరల్ కోర్సెస్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఒక 2 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు, బ్యాక్లాగ్లు ఉన్న వాళ్ళే ఉన్నారు. అదంతా అప్రస్తుతం. ఇప్పటి నుంచి మీరు ఏం చేయగలుగుతారో దానిపైన ఆధారపడి ఉంటుంది. మీరు ఏం సాధిస్తారు అన్నది. సో దట్స్ ఆల్ దట్ ఐ కెన్ టెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమేజింగ్ కన్వర్జేషన్ సార్. అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ వాల్యూ సిస్టమ్ ఇవి పాటిస్తే డెఫినెట్గా యాజ్ అ ఇండివిజువల్ కాదు ఓవరాల్ సొసైటీ అండ్ నేషన్ డెవలప్ అవుతుంది. అండ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కేస్ స్టడీ ఫర్ ద యంగర్ జనరేషన్ టు సీక్ నాలెడ్జ్ ఫ్రమ్ అండ్ ఆల్సో ఎమ్యులేట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.